హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పటి నుంచి ఇలాంటి అవినీతికి తావిస్తుంది? అవినీతి అనేది స్థాయి, వాల్యూము, సైజు పెరిగింది కానీ అవినీతి లేకుండా ఎక్కడ లేదు. హై స్కూల్ టైంలో క్రికెట్ ఆడదామని హైదరాబాద్ పోతే సెలక్షన్ అవకాశం దగ్గరకు వచ్చేసరికి మనకి ఇన్ఫ్లుయెన్స్ సరిపోయేది. కుంభకోణాలకు దారితీసి ఎట్లా అంటే సెలక్షన్స్లో మాత్రమే అవినీతి అవకాశం ఉంది ఇంతకుముందు. అర్థమైంది. ఎందుకంటే బీసీసీఐ దగ్గర కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఉండేవి కాదు. 40,000 50,000 ఖర్చు పెడితే ఏదో స్టేట్ టీంలో సెలక్షన్ అయ్యే అవకాశాలు ఉండే. ఐపీఎల్ వచ్చిన తర్వాత విపరీతమైన డబ్బు వచ్చింది. ఆ మైలేజ్, ఆ క్రేజ్ని క్యాష్ కింద కన్వర్ట్ చేయడానికి కార్పొరేట్ కంపెనీస్ సిస్టమ్ క్రియేట్ చేసుకుని అందులో వచ్చే ప్రాఫిట్స్ బీసీసీఐ కాంట్రాక్ట్ మనీ కింద బీసీసీఐ వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళు ప్లేయర్స్కి అట్లా ట్రాన్స్ఫర్ చేయాలి. 20 సంవత్సరాల స్పాన్సర్డ్ క్రికెట్లో డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతామైంది. బీసీసీఐకి దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 15,000 కోట్ల టర్న్. మొన్న అరెస్ట్ అయిన హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాటల్లోనే సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి, 3 ఏళ్ళలో 300 కోట్లు అంటే నేను అక్కడ స్టేడియం కడతాయి అని అన్ని ఏదో చెప్పుకొచ్చింది. ఒక సీజన్ ఎండాకాలం అక్కడ ఇస్తాం, సమ్మర్లో దేశవ్యాప్తంగా అందరూ టాప్ క్లాస్ క్రికెటర్లు అందరూ వచ్చి అక్కడ 30 మంచి టాప్ క్లాస్ టీంలు ఉంటాయి. ఆ టీంలలో ఆడతారు. స్కామ్ జరిగింది అనేది హైదరాబాద్ విషయంలో ఢిల్లీది ఒకటి, ఇదొకటి బాగా వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది అంటే మీరు చేసిన ఫిర్యాదులో కూడా కవిత, కేటీఆర్ల పేర్లే వచ్చినాయి. ప్రధానంగా వాళ్ళే రావడానికి కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందే క్రికెట్ పోర్ట్ఫోలియోని కేటీఆర్, కవిత కంట్రోల్ చేశారని చెప్తున్నారు. అసలు అజరుద్దీన్, కేటీఆర్, కవిత కలిసి జగన్మోహన్ రావు గెలిపించారు. ఈ నలుగుట్లో మన ఇద్దరు ఒక గ్రూప్ ఇవ్వాలి, వాళ్ళిద్దరు వేరే గ్రూపు. ఆ తర్వాత మేమిద్దరం గ్రూప్ అవుతుంది, ఇంకా మీరిద్దరు గ్రూప్ అవుతారు. వాళ్ళంతా ఒకటే రాత్రిపూట. జగన్మోహన్ రావు ఫేక్ సర్టిఫికేట్ ఎలా బయటపడ్డది? ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది. ఇప్పుడు ఒక సంస్థ నడుపుతున్నప్పుడు సంస్థకు డబ్బులు అంటే సంస్థ ఆస్తులు పెరగాలి కానీ అందులో సభ్యుల పర్సనల్ ఆస్తులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నిండా కుండపోత వర్షం వరదలు వస్తాయి. వీటి ఇంట్లో కూర్చొని ఆన్లైన్ స్కోరింగ్ తయారు చేస్తారు. చూస్తే 100 మ్యాచ్లు అయినట్టు 20 మంది ఫోటోలు వేస్తారు. మొత్తం జనరల్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కుమ్మక్కవడమేనా? సీఎం దగ్గర పోయి కాలం మీద పడతారు, లేకుంటే మినిస్టర్లతో కాంప్రమైజ్ అవుతారు. మేమంతా ఈ లోకల్ ఏరియా గౌలిపుర ప్లే గ్రౌండ్ అంతా మీరు పేరెట్లా మారుస్తారని చెప్పి అక్కడ పిల్లలు బస్తీ వాళ్ళందరూ గడబడి ఏదో దీనిలో ప్రయోజనం ఏంది? అప్పుడే డబ్బులు రావడం 16 అంటే ఐపీఎల్ మ్యాచ్ డబ్బులు రావడం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో ఈ కవిత, కేటీఆర్ కంటే ముందు నుంచి ఉద్యమంలో ఉన్నాం. క్రికెట్ను ఎక్స్ప్లాయిట్ చేయడము, తెలంగాణ పేరు మీద హెచ్సీఏ వాళ్ళని బెదిరించుకొని పైసలు తెచ్చుకునే చరిత్ర కూడా ఉంది. మనకేదో పొలిటికల్ మైలేజ్ వస్తాయని చెప్పాలి. జగన్మోహన్ రావు 4G చేసినప్పుడు నువ్వు చూసిన అడుగుతున్నాను. అవసరం లేదు. నేనేమంటే ప్రయోజనం పొందింది ఎవడు? జనరల్ పార్టీ రిజల్యూషన్ లేకుండా చిరుచక్ర క్రికెట్ క్లబ్ రిప్రజెంటేటివ్ ఎట్లా మారిండు? తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సపరేట్ కావాలంటే వేరే రాష్ట్రంలో 3 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం గురించి పిల్లలు కొట్లాడుతున్నారు, మాకు రికగ్నిషన్ రావాలని బీసీఏలో మాట్లాడి తెలియదు లేకుండా నీకు 16,000 మంది క్రికెటర్ల డేటా ఉంది మన దగ్గర. నేను మెయింటైన్ చేయగలిగినప్పుడు 100 కోట్ల నువ్వు చేయలేవా? నేను తెలంగాణ స్టేట్ నాకు తప్ప ఎవరికి ఇద్దాం నేను కండిషన్లో స్టార్ట్ చేశాను. వెల్కమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం మన రాష్ట్రంలో మార్మోగుతోంది. 100 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిరోజు దినపత్రికల్లో కానీ మీడియాలో కానీ అన్నిట్లో చూస్తున్నాం. అన్నిట్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ చర్చకు ప్రధానంగా దారం గురువారెడ్డి గారు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వారు చేసిన ఫిర్యాదే కారణం. వారిప్పుడు మన స్టూడియోలో మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పటి నుంచి ఇలాంటి అవినీతికి తావిస్తుంది? చిన్నప్పటి నుంచి. అంటే నేను క్రికెట్ ప్లేయర్ కాబట్టి చెప్తా. అవినీతి అనేది స్థాయి, వాల్యూము, సైజు పెరిగింది కానీ అవినీతి లేకుండా ఎక్కడ లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా. వాళ్ళు ఒకవేళ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో రాసుకున్న దాని ప్రకారం తెలంగాణ మొత్తం మేము సర్వీస్ ఇస్తాము, పిల్లలు క్రికెట్ డెవలప్ చేస్తాం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే నాలాంటి వాళ్ళు చాలామంది రంజీ ట్రోఫీ ఇండియా ఆడేటోళ్ళు. నేను ఇక్కడైతే సిస్టమ్ లేదు. మనకు సిద్దిపేటలోనూ, మెదక్లోనూ, లేకపోతే కరీంనగర్లోనూ, మహబూబ్ నగర్లోనూ సిస్టమ్ లేకుండే. హైదరాబాద్కి వెళ్ళి క్రికెట్ ఆడిన వాళ్ళకి మాత్రమే ఏదైనా అవకాశాలు ఉండేవి. అక్కడ కూడా బాగా కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఉండే. మా చిన్నప్పుడు స్కూల్ టైంలో, హై స్కూల్ టైంలో క్రికెట్ ఆడదామని హైదరాబాద్ పోతే అక్కడున్న కాంపిటీషన్ ఎంతున్నా మనము కాంపిటీషన్ ఎదుర్కోవడం మనకన్నా బాగా ఆడతారంటే మనం కాంపిటెన్స్ పెంచుకుంటాం, ఇంకా మన క్వాలిటీ పెంచుకుంటాం. మనం గెలవాలని పట్టుదలతోటి బాగా ఆడాలని ఇంప్రూవ్ చేసుకుంటాం. కానీ సెలక్షన్ అవకాశం దగ్గరకు వచ్చేసరికి మనకి ఇన్ఫ్లుయెన్స్ సరిపోయేది కాదు. దానికి కారణం ఏంటంటే అక్కడ అంత ఆంధ్ర పెత్తందారులది, తర్వాత తమిళనాడు సంబంధించిన వాళ్ళు, లేకుంటే మార్వాడీసు, నార్త్ ఇండియన్స్, లేదంటే ముస్లిమ్స్ వాళ్ళ చేతిలో ఉండేది.
మన వాళ్ళకు ముందు చూడంగానే ఆ సెల్ఫ్ ఇమేజ్ డిఫరెన్స్ వచ్చేది అన్నట్టు చాలామంది. అంటే ఇప్పుడు సెలక్షన్ సిస్టమ్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అసలు ఈ కుంభకోణం ఆహా, నేనైనా కుంభకోణాలకు దారితీసి ఎట్లా అంటే సెలక్షన్స్లో మాత్రమే అవినీతి అవకాశం ఉంది ఇంతకుముందు. వేరే అర్థమైంది. ఎందుకంటే బీసీసీఐ దగ్గర కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఉండేవి కాదు. క్రికెట్ అంటే అప్పుడు ఏంటంటే టెక్నికల్గా బాగుండేది. క్రికెట్ 5 డే క్రికెట్ 3 డే క్రికెట్ ఆడిన కాడ క్రికెట్ టెక్నిక్ చూసేది, ఆటగాడిలో ఉన్న నైపుణ్యము, పట్టుదల, యాటిట్యూడ్ చూసేది. కానీ ఇద్దరికి పోటీ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు సెలక్షన్ అయ్యేది. అది అవినీతే కదా, ఇన్ఫ్లుయెన్స్ అయితే కదా అవినీతే కదా. అక్కడ డబ్బులు మారకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. నెక్స్ట్ లెవెల్ ఏమైందంటే మా స్థాయికి వచ్చేసరికి ఏమైందంటే ఆ సెలెక్టర్లో వాళ్ళ వీళ్ళు ఏదో ఖర్చులకి వాటికి వీటికి ఇంకా గిఫ్ట్లు అడిగే పరిస్థితి. సెలెక్టర్ డైరెక్ట్ అనేది కాదు కానీ మధ్యలో కోచెస్ ఉంటారు కదా, అది మా వల్ల కాదని ఊరుకునేది మేము. కాదు అప్పట్లో పెద్ద ఇది కూడా కాదు, 40,000 50,000 ఖర్చు పెడితే ఏదో స్టేట్ టీంలో సెలెక్షన్ అయ్యే అవకాశాలు ఉండే అప్పుడు. అంటే ఉట్టికి కాదు, పర్ఫార్మెన్స్ చేసి కాంపిటీషన్లో ఉన్నా కానీ మా వల్ల కాదు, మాకు అర్థమయ్యేది కాదు సినిమా, ఈ సిస్టమ్ మాకు వద్దని ఊరుకునేది, మేము దూరం ఉండేది. అక్కడి నుంచి మొదలైంది. తర్వాత నేను చూసిన నా తర్వాత జనరేషన్ కానీ, అంటే నెక్స్ట్ నా తర్వాత ఇంకో 5 years కేటగిరీ, ఆ తర్వాత ఇంకో 5 years చూస్తూ ఉంటే ఎలివేషన్ అవుతూ ఉంటే అది రేట్లు పెరుగుతున్నాయి. అది వినబడుతూనే ఉంటుంది మాకు, ఎక్కడ ఎవిడెన్స్ దొరకదు కానీ వాస్తవం అది. ఆ తర్వాత మనం చూసినాం కొత్తగా ఎవల్యూషన్లో ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చిన తర్వాత విపరీతమైన డబ్బు వచ్చింది మనకు. ఐపీఎల్ ఏ మోడలు, అమెరికాలో జరిగే బేస్బాలు, అమెరికన్ ఫుట్బాలు, తర్వాత యూరోప్లో జరిగే ఫుట్బాల్ లీగ్, వాటిల్లో కార్పొరేట్ స్పాన్సర్షిప్లు వచ్చేట్టున్నాయి. ఆ మోడల్లో ఇక్కడ ఐపీఎల్ వచ్చింది. క్రికెట్లో క్రేజ్ బాగుంటుంది. అవును, ఐపీఎల్ మ్యాచ్ అవుతుందంటే ఇవాళ ప్రతి మొబైల్లో అదే చూస్తాము, ప్రతి ఇంట్లో అదే నడుస్తుంది. క్రికెట్ రానోడు అదే చూస్తాడు, గొల్ల కపర్ల కాడి నుంచి మొదలు పెడితే కొంతమంది యువతనైతే పనులన్నిటి పెట్టుకొని టీవీలో ముందే ఉంటారు. అదే చేస్తారు. అది అట్లా క్రేజ్ వచ్చిందంటే ఆ మైలేజ్, ఆ క్రేజ్ని క్యాష్ కింద కన్వర్ట్ చేయడానికి కార్పొరేట్ కంపెనీస్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని అందులో వచ్చే ప్రాఫిట్స్ బీసీసీఐ కాంట్రాక్ట్ మనీ కింద బీసీసీఐ వాళ్ళు ఫ్రాంచైజీలకు, ఫ్రాంచైజీ వాళ్ళు ప్లేయర్స్కి అట్లా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే రాష్ట్రానికి ఒక ఫ్రాంచైజీ ఉంటుందా, వాళ్ళ ఎట్లుంటుంది? బీసీ రాష్ట్రానికి ఫ్రాంచైజీ అని ఏం లేదు, మొత్తం దేశవ్యాప్తంగా మనం 30 రాష్ట్రాల్లో కానీ 12 ఆడుతున్నాయి ఇప్పుడు. అట్లే రూల్ ఏం లేదు. కానీ వాస్తవంగా ఏంటంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటుంది, వేరే సబ్జెక్ట్ అది మనకి. ఇప్పుడు అంటే హెచ్సిఎల్కు ప్రతి సంవత్సరం ఇంత డబ్బు ఇస్తుంది అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ ఇచ్చే డబ్బుకు నేను చిన్న చెప్తా ఏంటంటే, ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టుకున్నారు ఆ టీం. యాక్చువల్లీ వాళ్ళు చెన్నై బేస్, ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ డక్కన్ చార్జర్స్ అని ఉండే, వాళ్ళు వివాదంలోకి పోయినారు కాబట్టి దాని ప్లేస్లో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఆ చెన్నై బేస్ వాళ్ళు చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈ హైదరాబాద్ టీంని సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మీద తీసుకున్నారు. అప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అబ్జెక్షన్, మాకు హైదరాబాద్ పేరు పెట్టుకున్నారు టీం, ఆ ప్లేయర్లు కొంతమంది ఆడిస్తారు, ఇక్కడ స్టేడియం ఉంది, స్టేడియం వాడుకుంటే సరిపోతుంది, రెంట్ వస్తుంది, క్రికెట్ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో వీళ్ళు అడ్డుపడి ఉండకపోయి ఉండొచ్చు. కాకపోతే 18 సంవత్సరాలు అయింది ఐపీఎల్ స్టార్ట్ అయ్యి. అంతకుముందు ఐసీఎల్ ఉండే, 2 years 3 years నడిచింది ఐసీఎల్. అంటే దాదాపు 20 సంవత్సరాలు స్పాన్సర్డ్ క్రికెట్ ఉంది. 20 సంవత్సరాల స్పాన్సర్డ్ క్రికెట్లో డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయింది, దాని క్రేజ్ పెరుగుతూ పోయింది, డబ్బు పెరుగుతూ పోయింది. అయితే బీసీసీఐ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకు ఒక పాలసీ తయారు చేసుకున్నారు కొంతకాలం తర్వాత. అన్ని గొడవలు, ఇప్పుడు బెట్టింగ్లని, రకరకాల ఇష్యూస్ అని అయినట్టుగా వచ్చే డబ్బుల్ని కూడా ప్రాఫిట్ షేరింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెరుగుతుందంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. అవును, అది ఏదైనా సరే. మనం ఇప్పుడు చూస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు పెంచుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. సో అట్లా ఇది ఏంటంటే బీసీసీఐకి దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 15,000 కోట్ల టర్నోవర్ ఒక ఐపీఎల్ టర్మ్కి, 3 year కాంట్రాక్ట్, 15,000 crores. వాళ్ళ దగ్గర నిల్వ ఉన్న పైసలు 15-16 కోట్లు అనుకోండి. ఆ పైసలన్నీ అందరికి మంచియ్యారు. కాకపోతే దాని ఒక సిస్టమ్ ప్రకారము ఎవ్రీ ఇయర్ స్టేడియంలు కట్టుకోవడానికి, గ్రౌండ్ డెవలప్ చేసుకోవడానికి, టాలెంట్ డెవలప్మెంట్కు, తర్వాత మెయింటెనెన్స్కి, వీటన్నిటికీ కొంత షేర్ మనీ పంపిస్తారు. ఆ షేర్ మనీ మొన్న అరెస్ట్ అయిన హెచ్సీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాటల్లోనే సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి, నేను 3 ఏళ్ళలో 300 కోట్లు అంటే నేను అక్కడ స్టేడియం కడతాయి అని అన్నీ ఏదో చెప్పుకొచ్చిండు ఆయన. కానీ ఇష్యూ ఏందనంటే ఆయనే కాదు, అంతకుముందున్న అజరుద్దీన్ కానీ, అంతకుముందున్న వివేక్ వెంకటస్వామి కానీ, అంతకుముందున్న హర్షదేవ్ కానీ, అంతకుముందున్న మీరు శివలాల్ యాదవ్ కానీ, మధ్యలో వచ్చిన మాన్సింగ్ కానీ, మీరు వీటి కిందికి పోండి. ఎక్కడ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు క్రికెట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసిరా అనుకుందాం. నా ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే అవినీతి ఎంత జరిగింది అని అంటే ప్రతి ఒక్కని బ్యాంక్ అకౌంట్లోకి పోయి నేను చూడ. కాకపోతే ఏంటంటే బీసీసీఐ నుంచి ఎంత వచ్చింది, బీసీసీఐ నుంచి డబ్బులు పంపించినప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. 100 కోట్లు వచ్చినాయి అనుకోండి, 50 కోట్లు గ్రౌండ్ డెవలప్మెంట్, కొత్త గ్రౌండ్లు కొనుక్కోండి, లేదంటే గ్రౌండ్ డెవలప్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఉంటుంది, ఇన్ఫ్రా ఫండ్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోవచ్చు.
ఓ 10 కోట్లు క్రికెట్ రంజీ ట్రోఫీ ప్లేయర్లకు వాళ్ళకు పేమెంట్లు చేయడం అనుకోండి, రంజీ ట్రోఫీ స్టేట్ ప్లేయర్లకి అకాడమీలు రన్ చేయడానికి, అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ దానికోసం, స్టేడియంల మెయింటెనెన్స్ కోసం, స్టాఫ్ శాలరీస్ కోసం, ఇట్లా అని డివైడ్ అవుతుంది అమౌంట్. ఒక 20-30 కోట్లు మిగులుతాయి. మీరు నిల్వ ఉంచుకుంటే పొద్దున పనికి వస్తాయి, అవసరానికి వస్తాయి, రేపు ఇంకో కొత్తగా ఎక్కడైనా డెవలప్మెంట్ పనికి వస్తుంది అనే ఉద్దేశంతో అట్లా అక్యుములేట్ అయితే పోతుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీసీఐని చూసినాయి 171 కోట్లు. అది జగన్మోహన్ రావు సంపాదించిన పైసలు కాదు, లేకుంటే ఇక్కడ ఎవరు బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ డివిజన్ మెంబర్లు సంపాదించింది కాదు. మనలాంటి క్రీడాభిమానులందరూ కలిసి ఇక్కడ క్రీడను ఆదరిస్తే సన్ రైజర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేడియం వచ్చిన రెంట్తో సహా ఇట్లాంటి లెక్కలు, టికెట్లు కొనుక్కోవడము, టీవీలో చూస్తే అడ్వర్టైజ్మెంట్ల పైసలు, ఆ షేర్ అంతా కలిపి పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో వచ్చిన పబ్లిక్లీ అకౌంటబుల్ మనీ అది. బీసీసీఐ ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టి దాని ఫండ్స్ అన్నీ కూడా పబ్లిక్లీ అకౌంటబుల్. దాంట్లో సభ్యులందరూ కూడా పబ్లిక్లీ అంటే వాళ్ళకు అకౌంటబిలిటీ ఉంటుంది, సమాధానం చెప్పాల్సి వస్తుంది, లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాల్సి వస్తుంది, ఈడీకి లెక్కలు చెప్పాల్సి వస్తుంది, ఎవరైనా కానీ క్రైమ్ డిపార్ట్మెంట్కి అలిగేషన్ వస్తే వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఆడిటర్కు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది ఏంటంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు ప్రతి అసోసియేషన్లో. ఒక అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది దాన్ని రన్ చేయడానికి. ప్రెసిడెంట్ ఎట్లయితే ఎలక్ట్ అవుతారో, 5 మేనేజింగ్ కమిటీ ఎట్లయితే ఎలక్ట్ అవుతారో అట్లనే ఒక 4 అదనంగా పెట్టారు అందులో. అది మొన్న జస్టిస్ ఆర్ఎం లోదా కమిటీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అనుమతితోటి తయారైన కొత్త రాజ్యాంగం బీసీసీఐకి సంబంధించిందంటే 9 మంది పాలక మండలి ఉంటుంది. ఈ 9 మంది పాలక మండలిలో ఒక ఆయన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఉండే. ఎందుకోసం ఉన్నాడు? జరగకుండా ఉండాలని, దుర్వినియోగం జరగొద్దు, అకౌంటబిలిటీ ఉండాలి, ఒక సిస్టమ్ ప్రకారం నడవాలి, అని ప్రాపర్గా రన్ చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే ఒక క్రికెట్ ఆర్గనైజేషన్ అంటే ఇవాళ ఒక 10 మంది రన్ చేసేది కాదు. ఇప్పుడు మేము తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇప్పటికీ 2010లో మొదలుపెట్టిన తాడి నుంచి ఇక్కడ వరకు మేము ఆడిపించిన మ్యాచ్లు కానీ నెట్వర్క్ క్రికెట్ చూస్తే దాదాపు 5,000 పైన మ్యాచ్లు ఆడిపించినాం. మా దగ్గర ఈ ఆన్లైన్ డేటా రికార్డ్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్ డేటా ఉంటుంది. అంటే ఎంత ఖర్చు అయిందో చూచాగా చెప్పొచ్చు. ఇప్పుడు సిద్దిపేటలో టోర్నమెంట్ చేసిన, ఎన్నో టోర్నమెంట్లు చేసినాం. ఇక్కడ మనకు అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కూడా అప్పుడు మనకి గెస్ట్కి వచ్చారు, ఎంపీలు వచ్చిండ్రు చాలామంది, మా దత్తాత్రేయ గారు వచ్చిండ్రు. ఇక్కడ బీసీసీఐ నుంచి కూడా, మన హెచ్సీఐ నుంచి కూడా ఇప్పుడు మనం ఒక టోర్నమెంట్ ఫైనల్కి సభ్యులు ఇన్వైట్ చేసినాం. చూడండి ఆమె కష్టపడుతున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, అయినా వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు. అయితే ఒక దగ్గర ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సిద్దిపేటలో గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది. అది అవును, రైట్. ఆ గ్రౌండ్ డెవలప్ అయింది, సరే ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ గారి చొరవతోనే డెవలప్ అయింది, దాంట్లో నో డౌట్. కానీ అది స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన ప్రాపర్టీ, హెచ్సీఏ ప్రాపర్టీ కాదు. అక్కడ ప్రతి అంశం ప్రతిది కూడా హెచ్సీఏ అంటది అది మా గ్రౌండ్ అని క్లెయిమ్ చేసింది అనుకోండి, మా గ్రౌండ్ అని క్లెయిమ్ చేసి దాని మెయింటెనెన్స్, అక్కడ జీతాలన్నీ హెచ్సీఏ ఇవ్వాలి, అక్కడ కోచ్లు తయారు చేయాలి, అక్కడ సెలక్షన్స్ వాళ్ళు చేయాలి. అర్థమైంది? ఏది జరుగుతులేదు అక్కడ. పోనీ ఇక్కడ పిల్లలు, నాకు మొన్న ఇక్కడ మల్లికార్జున ఏదో చెప్తూ ఇక్కడ నుంచి ఏదో రంజీ ట్రోఫీ ఎవరు ఆడినారు అన్నారు. నాకు వచ్చిన కంప్లైంట్ చెప్తా ఆ విషయంలో ఏంటంటే, 2 పిల్లలు ఎవరైతే రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్ టీంలోకి పోయినారో, స్టాండ్ బైలో ఉండరు, వాళ్ళిద్దరు కూడా సంబంధించి వాళ్ళ నాయన ప్లాట్ అమ్ముకుండని నాకు కంప్లైంట్ వచ్చింది. అంటే ఎవరి కోసం, ఇక్కడ ఎవరు తీసుకుంటారు కాదు, అవినీతి అనేది అక్కడ ఉన్నది. మరి బీసీసీ నుంచి 100 కోట్లు వస్తున్నాయి కదా, ఇక్కడ టాలెంటెడ్ పర్సన్ నీకు రంజీ ట్రోఫీ ఆడించే యోగ్యత ఉంటున్నాడు కదా, వాడిని నువ్వు పికప్ చేసి ఎందుకు ఆడిపోయలేదు? ఇవాళ ఎక్కడ పోయిన వాడు? ఆ పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళని ఎక్కడ ఆడిపిస్తున్నారు? వాళ్ళకి ఉద్యోగం ఇప్పించారా? నేను మీకు కంపారిటివ్లీ తమిళనాడు చెప్తాను. నేను తమిళనాడులో కార్పొరేట్ క్రికెట్ ఉంటుంది, స్పాన్సర్డ్ క్రికెట్. మంచి టాలెంటెడ్ ఉంటే టోటల్లీ కంప్లీట్ వీటి డబ్బులు ఇచ్చేది వాళ్ళే డబ్బులు ఇస్తారు. వాళ్ళు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు, కిట్లు వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే సెలెక్షన్ ఇస్తారు. మళ్ళీ తమిళనాడులో అటువంటి మంచి సిస్టమ్ ఉంది కాబట్టి చెన్నైలో ఒక సీజన్ ఎండాకాలం అక్కడ సమ్మర్లో దేశవ్యాప్తంగా అందరూ టాప్ క్లాస్ క్రికెటర్లు అందరూ వచ్చి అక్కడ 30 మంచి టాప్ క్లాస్ టీంలు ఉంటాయి, ఆ టీంలలో ఆడతారు వచ్చి. వాళ్ళు డబ్బులు ఇస్తాయి కంపెనీస్. మరి అక్కడ వాళ్ళని పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని వాళ్ళు ఏం చేయరు. అదొక సిస్టమ్ వాళ్ళు క్రియేట్ చేసుకొని, అంతే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలండి. అక్కడున్న మరి ఇప్పుడు శ్రీనివాసన్ గారు కానీ, ఇప్పుడున్న ఈ మారన్ కానీ, వీళ్ళ గ్రూప్ కానీ, మీరు చెన్నై సూపర్ కింగ్స్ టీం కానీ, మీరు సన్ రైజర్స్ కానీ, వీళ్ళు చూడండి, ఇది ముంబై ఇండియన్స్ టీం. వాళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తారు? అక్కడ స్కామ్ల గురించి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది హైదరాబాద్ విషయంలో, ఢిల్లీది ఒకటి, ఇదొకటి బాగా వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది? ఎందుకనంటే ఒకటే, దీనికి ప్రామాణికత ఏంది? అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది చూపించాలి. బ్యాంకులను ఉండాలి, లేకుంటే ఎక్కడైనా ఖర్చు పెట్టాలి. అంటే ఈ వివాదము జనరల్గా ఇంతవరకు రాలే, ఎప్పుడు మీరు ఫిర్యాదు చేసిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది. ఈ వివాదం అనేది చాలామంది ఫిర్యాదులు చేశారు, నేను మొదటని కాదు. 2011లోనే ఫస్ట్ ఏసీబీ కేసులు బుక్ అయినాయి వాళ్ళ మీద, స్టేడియం కన్స్ట్రక్షన్ విషయంలో ప్రాబ్లం అయింది. 14లో ఒక పంచాయతీ కేసులు అయినాయి, వాళ్ళ దాంట్లో వాళ్ళు గొడవలు పడ్డారు, సుప్రీంకోర్టు దాకా పోయినరు.
2016లో సుప్రీంకోర్టు కమిటీ జస్టిస్ దవే కమిటీ, హైకోర్టు తెలంగాణ హైకోర్టు, అప్పటి తెలంగాణ హైకోర్టు జస్టిస్ దవే కమిటీ, జస్టిస్ దవే, జస్టిస్ సీతాపతి, అనిల్ దవే అండ్ సీతాపతి గారిని ఒక కమిటీ వేసింది. బీసీసీఐ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, రత్నాకర్ శెట్టినప్పుడు బీసీసీఐ ట్రెజరర్ ఉండే. వాళ్ళు ఇక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు హైదరాబాద్ అకౌంట్స్. 2000 నేను చెప్పేది 16 సంగతి చెప్తున్నా. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అప్పుడే విపరీతమైన అవినీతి ఉన్నది, వీళ్ళ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అందరిని జైల్లో పెట్టాలని రికమెండ్ చేశారు. అప్పుడు కానీ పెట్టనట్టుంది కదా. ఏం చేయలే, పట్టించుకోలేదు. ఎందుకంటే వాడు ధన్మని అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉండే. నేను ఎందుకంటున్నా, మనం ఉట్టిగానే కవిత కేటీఆర్ అని మాట్లాడలేను. ఏమంటే మనం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం, ఎంతోమంది సాక్రిఫైస్ చేసినాం, ప్రతి డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, నీళ్ళు వస్తాయి అనుకున్నాం, ఎన్నో రకాల నిధులు వస్తాయి అనుకున్నాం, ప్రధానంగా నిధులు, నీళ్లు, నియామకాలు అనుకున్నాం కదా. ఆ స్లోగన్ మనం అంతే సిద్దిపేట నుంచే స్టార్ట్ అయింది అది. క్రికెట్లో కూడా ఆ ఉద్దేశంతో 2010లో మనం ఫస్ట్ మొదలుపెట్టినాం. దాన్నే మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. నేను అమెరికాలో ఉన్నప్పుడు మధ్యకాలంలో ఖచ్చితంగా చెప్పగలుగుతా, నాకు వాళ్ళు చెప్పారు కూడా, కవిత కేటీఆర్ పేర్లు చెప్పారు వాళ్ళు. మీద తెలంగాణ క్రికెటేషన్ దుకాణం పెట్టి నువ్వు వెళ్ళిపోయాను, వాళ్ళ ఫైల్ పట్టుకొచ్చి ఆ వెంకటేశ్వర రెడ్డి వీళ్ళిద్దరు మనం బెదిరిస్తుంటారు, ఈటల రాజేందర్ వీళ్ళందరూ మాట్లాడితే తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతుంది వచ్చి గడబడి చేస్తారు, మేము మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేము టెంపరీగా ఎంతో కొంత చేసుకుంటే మేనేజ్ చేసినాం. అంటే మీరు చేసిన ఫిర్యాదులో కూడా కవిత కేటీఆర్ల పేర్లే వచ్చినాయి. ప్రధానంగా వాళ్ళే రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ఇంకా ఇతర లీడర్లు ఏమైనా సంబంధం ఉందా? ఇతర లీడర్లు నేను చెప్పట్లేదు, నేను చెప్తాను. ఎందుకని నేను పూర్తి చెప్పాను. ఎందుకంటే ఇది ఇవ్వాలంటే మొత్తం ఏదో నిన్నమని జరిగిన పంచాయతీ కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందే క్రికెట్ పోర్ట్ఫోలియోని కేటీఆర్ కవిత కంట్రోల్ చేశారని చెప్తున్నాను నేను. వాళ్ళని బెదిరించుకోవడం, వాళ్ళతో పంచాయతీ దిగడం, కొట్లాడారు, తెలంగాణని కొట్లాడింది కదా. అప్పుడంటే గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది? స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో మీ ఇద్దరి దగ్గరనే ఉంది కదా, మరి ఎక్కడ వేసారు? మిమ్మల్ని సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు గ్రౌండ్ కట్టారు, సరే ఇక్కడ పెద్ద మనిషి ఇంట్రెస్ట్ తీసుకుని అనుకుందాం మనం. మిగతా చోట్ల లేదు. మరి ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ హెచ్సీ ప్రాపర్టీ ఎక్కడ చూపించండి, ఒక గజం జాగా హెచ్సీ చూపించండి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంవత్సరానికి అప్పుడు 30-40 కోట్లు 50 కోట్ల నుంచి ఇప్పుడు 100 కోట్ల దాకా వస్తున్నాయి కదా. వచ్చిన డబ్బులు అయితే అకౌంట్లో లేవు. 20 సంవత్సరాల నుంచి బీసీసీ ఇచ్చే పైసలు అకౌంట్లో లేవు, ఖర్చు అయినాయి. ఒకటి ఉప్పల్ స్టేడియం కట్టిన అనుకుందాం, అది వాళ్ళ సొంత ప్రాపర్టీ కాదు. ఉప్పల్ స్టేడియం కట్టిన దాంట్లో మళ్ళీ విశాఖ ఇండస్ట్రీస్ తోటి పంచాయతీ ఉంది. ఆయన మొన్ననే వివేక్ వెంకటస్వామి ఆర్బిట్రేషన్ గెలిచిండి 27 కోట్లు కట్టాలి వాళ్ళు. అది బీసీ ఇచ్చే పైసలకి వెళ్ళి కట్టాలి. వీళ్ళు చేసిన తప్పుకు, మేనేజ్మెంట్ తప్పుకు, ఓకే, ప్లానింగ్ లేకుండా సొంత అది లీజ్డ్ గ్రౌండ్, ఆ లీజ్ అయిపోతుంది, గవర్నమెంట్ ఎనీ టైం క్లోజ్ చేయొచ్చు. వీళ్ళు ఇంత అవినీతి చేస్తుంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఒక మెమో ఇష్యూ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. అది ఇష్యూ కాదు. క్రికెట్ డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో, క్రికెట్ బతకనే ఉద్దేశంతో వీళ్ళు అవినీతి పరులైనా వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి కదా అని అది కంటిన్యూ కానిచ్చి క్రికెట్ను బైపాస్ చేసి వచ్చిన కమిటీలాగా పెట్టేసి ఎవరో 2-3 కమిటీ పెట్టి క్రికెట్ రన్ కావాలనే ఉద్దేశంతో క్రికెట్ రన్ చేస్తున్నారు. కానీ దానికి ఖర్చు అయ్యేది 5%, 10%. మిగతా 90% ఇటు పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం గత 10-12 సంవత్సరాల నుంచి వస్తున్న డబ్బులు ఉంటాయి కదా, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చెప్పండి నాకు. హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ చుట్టూ ఇంకోటి చెప్తా, హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్సీఏకి సంబంధించిన లీగ్ మ్యాచ్లు ఆడడానికి గ్రౌండ్లు కిరాయికి తీసుకుంటుంది హెచ్సీఏ. కిరాయి ఇచ్చటోళ్ళు ఎవరు తెలుసా? ఓనర్లు, అందులో ఉన్న సభ్యులే. పైసా నేను అర్థమైంది. ఇప్పుడు డబ్బులు రౌటింగ్ తప్పు అవుతుంది. మనము గడియారం ఎట్లా తిరగాలి ఇట్లా తిరుగుతున్నది. ఇప్పుడు మీరు సభ్యులు అనుకోండి, మీకు గ్రౌండ్ ఉన్నది, మీకు గ్రౌండ్ ఉండి, మీకు అకాడమీ ఉండి, కోచ్ ఉండి, టీం మెయింటైన్ చేస్తేనే మీరు సభ్యులు కావాలన్నా వాస్తవంగా లెక్క ప్రకారం. కానీ రివర్స్, మీకు పేరు ఉంటుంది, మీరు ఓటు ఉంటుంది, మీరు ఓటు వేసినందుకు పైసలు ఇస్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం మీ క్లబ్ డెవలప్ చేసుకొని పైసలు ఇస్తారు. క్లబ్ మీ దగ్గర ఉండదు, ఆయన కోచు, ఆయన ఎక్కడో అకాడమీ పేరు మీద ఉంటుంది, అకాడమీ అని ఆయనకున్న జాగాలో పెట్టుకుంటాడు, ఆయన పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మీకు డబ్బులు ఇస్తాడు. మీకు క్లబ్ ఉందనుకొని మళ్ళీ హెచ్సీఏ మీకు డబ్బులు ఇస్తుంది. అరే వీళ్ళు 300-200 మందిని మెయింటైన్ చేస్తారని బీసీసీ పైసలు ఇస్తుంది. కానీ జరిగేది ఏంటంటే వాస్తవము, పిల్లల సెలక్షన్కి పైసలు కావాలి, కోచింగ్కి పైసలు కావాలి. అది అందరూ జేబులకి వెళ్ళి పెట్టుకోవాలి, పేరెంట్స్ పెట్టుకోవాలి. ఎవరైతే టీం రన్ చేస్తాడో, లీజ్ మీద రన్ చేస్తాడో, ఆ రన్ చేస్తే ఆయన ఈ క్లబ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి పైసలు ఇవ్వాలి. వీడు మాత్రం ఏం చేయడు. వీడు ఓటు రాజకీయం చేస్తాడు, లాబీ చేస్తాడు. వీళ్ళంతా 4 గ్రూపులు అవుతారు. ఎప్పుడు అమాల్గమేషన్ ఉంటుంది. 10th క్లాస్లో మనం పై డయాగ్రామ్ చూసినాం కదా. ఈ 4 మన ఇద్దరం ఒక గ్రూప్ ఇవ్వాలి, వాళ్ళిద్దరు వేరే గ్రూపు. ఆ తర్వాత మేమిద్దరం ఒక గ్రూప్ అవుతుంది, ఇంకా మీరిద్దరు గ్రూప్ అవుతారు. వాళ్ళంతా ఒకటే. రాత్రిపూట అజరుద్దీన్ జగన్మోహన్ రావు కొట్లాడుకున్నారని అనుకున్నాం, కాదు. అజరుద్దీన్ జగన్మోహన్ రావు, అసలు అజరుద్దీన్ కేటీఆర్ కవిత కలిసి జగన్మోహన్ రావుని గెలిపించారు. ఏమంటారంటే సిస్టము ఏమాత్రం సంబంధం లేనోడు. మీరు జగన్మోహన్ రావును గెలిపించారనే విషయానికి వచ్చేసరికి, జగన్మోహన్ రావు ఒక ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఇందులోకి వచ్చాడంటున్నారు. అవును. ఆ ఫేక్ సర్టిఫికేట్ ఎలా బయటపడ్డది? ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది. యాక్చువల్గా వాస్తవంగా ఓన్లీ వీళ్ళ అవినీతి మీదనే ఫస్ట్ కంప్లైంట్. లాస్ట్ ఇయర్ ఈ కంప్లైంట్ కొత్తగా వచ్చింది కాదు.
2024 జూలైలోనే ఏసీబీకి, సిబిఐకి, స్టేట్ గవర్నమెంట్కు, చీఫ్ సెక్రటరీకి, సెంట్రల్ అన్ని ఏజెన్సీకి నేను కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే మేము కూడా ఒక 5-6 నెలలు స్టడీ చేసి చాలా ఆధారాలు సేకరించి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పింది గవర్నమెంట్. పైనుంచి ప్రెజర్ వచ్చింది, కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకున్నాం. సో విజిలెన్స్ వాస్తవంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని విజిలెన్స్కి అప్పచెప్పింది. హానెస్ట్గా మీరు రిపోర్ట్ తయారు చేయమని చెప్పింది వాళ్ళు 8 నెలలు వర్కౌట్ చేసేది దీని మీద. 8 months పట్టింది. అంటే ప్రతి ఒక్క అంశం మీద మేము ఇచ్చిన కంప్లైంట్తో కాకుండా దానికి లింకప్ కూడా ఏమొస్తాయో చేసి తరోగా ఇంత పెద్ద రిపోర్ట్ తయారు చేసారు. ఆ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ అయింది. సబ్మిట్ కాగానే ఒపీనియన్ తీసుకుంటుంది గవర్నమెంట్. వీళ్ళని స్క్రాప్ చేసి పడేయండి అని వాళ్ళని పక్క పెట్టేసి ఆల్టర్నేటివ్ ఇంకోని చూడాలనేది చెప్పేసారు. కానీ అట్లా కాదు, ఉట్టిగా పక్క పెడితే కూడా కదా వాడు. దానికి మళ్ళీ బీసీసీఐ వీళ్ళు కాదు పక్క పెట్టాల్సింది. చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ సొసైటీ రద్దు చేస్తే ఇక అన్ని సొసైటీలు ఇవి వీళ్ళు అవినీతి చేస్తారనే ఒక కారణంతో రద్దు చేస్తే దుకాణం బంద్ అయిపోతుంది. అవినీతి చేసి పైసలు తిన్నారు కదా మరి. ఇప్పుడు 800 కోట్లు 1000 కోట్లు ముచ్చట అనుకోండి. వచ్చిన డబ్బులు ఎక్కడ స్టేడియంలు కట్టలేదు, ఏ ప్లేయర్కు స్కాలర్షిప్ ఇస్తలేరు, ఎవరికి కిట్టు కొనియలేదు. కానీ వీళ్ళందరూ ఈ వ్యక్తుల పర్సనల్ ఆస్తులు చూడండి. ఈడీకి ఎందుకు అని చెప్పినామనంటే ఫలానా శ్రీనివాసు లేకుంటే ఫలానా రమణాపు లేదా ఫలానా మల్లికార్జును మెంబర్ అనుకోండి. ఎవరు 10 సంవత్సరాల కింద ఈయనేంది బస్ కండక్టర్, ఇంట్లో మెంబర్ కాగానే బస్ కండక్టర్ బంద్ చేసిండు. వెంటనే సైనిక్పూర్లో ఇల్లు కొనుక్కున్నాడు. నేను దేవరాజ్ ముచ్చట చెప్తున్నా. ఆ తర్వాత ఆయన మీద కేసు అయింది. కేసు అయితే పోయినరు, బెయిల్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చారు. ఒక టర్మ్ అయిపోయి 2వ టర్మ్ ఇంకొక గ్రూప్తో చేయగలిపిండు. మళ్ళీ ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. మళ్ళీ కేసులు అయినాయి. అప్పుడు సైనిక్పూర్లో ఇంకొక బిల్డింగ్ వచ్చింది ఆయనకు. ఆ సైనిక్పూర్లో బిల్డింగు ఈయన ఒక రవిరెడ్డి అంటే పార్ట్నర్షిప్లో ఇప్పుడు పబ్ నడుపుతారు ఆ బిల్డింగ్లో. ఈ మధ్యన మళ్ళీ సెక్రటరీగా ఈ మధ్యలో కొత్త విల్ల కొనుక్కున్నాడ. ఇప్పుడు ఈయన 3 టర్ములు ఆఫీస్లో ఉన్నప్పుడు 3 బిల్డింగ్లు కొనుక్కున్నాడు కదా. నేను 3 గజాల జాగా చూపించమంటున్నా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోసం కానీ ఇప్పుడు ఒక సంస్థ నడుపుతున్నప్పుడు సంస్థకు డబ్బులు అంటే సంస్థ ఆస్తులు పెరగాలి కానీ అందులో సభ్యుల పర్సనల్ ఆస్తులు పెరుగుతున్నాయి. పోనీ క్రికెటర్లకు ఆడిస్తున్నారు అంటే డబ్బులు తీసుకోకుండా ఏమైనా ఆడిపిస్తలేరు. సెలక్షన్ డబ్బులు లేకుండా అయితే లేదు, డబ్బులు లేకుండా లీగ్ ఆడని పరిస్థితి. ఇంకొకటి చెప్తాయండి ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు మనం గ్రౌండ్లో క్రికెట్ ఆడితే స్కోరర్ కూర్చొని వేస్తాడు, ఎంపైర్లు ఆడిపిస్తారు, కాంపిటీషన్ ఉంటుంది, అటు దిక్కు సపోర్టర్స్ ఇటు దిక్కు సపోర్టర్స్, దానికి కాంపిటీషను సిస్టమ్ ఉంటుంది కదా. వీళ్ళు ఇంట్లో కూర్చొని స్కోర్ లేదు, వర్షం పడుతుంటుంది. ఆడ హైదరాబాద్లో జరిగింది ఎవిడెన్స్. హైదరాబాద్ నిండా కుండపోత వర్షం, వరదలు వస్తాయి. వీటి ఇంట్లో కూర్చొని ఆన్లైన్ స్కోరింగ్ తయారు చేస్తారు. ఇద్దరు కూర్చొని సాయంత్రం దాకా స్కోరింగ్ చేసి మ్యాచ్ అయిపోయింది అనేది డక్కన్ క్రానికల్ పేపర్కి సబ్మిట్ చేస్తారు. అరే వరదలు వచ్చినాయి మొత్తం కొట్టుకుపోతుంటే మ్యాచ్లు ఎక్కడ ఆడారంటే ఆడినాం, మా దగ్గర వర్షం పడలే, మా పక్క నుంచి పోయింది బయట వరద పోయింది, మేము ఆడినాం గ్రౌండ్లో మ్యాచ్, మాది గ్రౌండ్ ఎత్తు మీద ఉన్నదని చెప్పినాడు. కుండపోత వర్షం పడుతుంటే మ్యాచ్ ఆడని చెప్తాడు. అటు ఒక్కడు కాదు, చూస్తే 100 మ్యాచ్లు అయినట్టు 20 మంది ఫోటోలు వేస్తారు. మొత్తం ఏంద్రబాబు ఈ స్కామ్ అని అంటే అప్పుడు కంప్లైంట్ చేస్తే, అప్పుడు మేమే కంప్లైంట్ చేస్తే జస్టిస్ కక్రూ అన్నాడు ఇది చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వీళ్ళు మ్యాచ్లు ఆడకుండా ఆడినామని పెడుతున్నారు, డబ్బులు మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు, దీనికి పలానోడు కారణం అని వంక ప్రతాప్ పేరు 4 పేర్లు రాశారు. అప్పుడు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు, వీళ్ళు మ్యాచ్లు ఆడకుండా ఆడినామని అంటే అయితే చాలా వీడియో రికార్డింగ్ పెట్టురని ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికీ ఆర్డర్ ఉన్నది, వీడియో రికార్డింగ్ ఇప్పటికి చేస్తలేరు, ఇప్పటికి కూడా చేస్తలేరు. ఏనో ఆ 3 టాప్ క్లాస్. ఇప్పుడు వీళ్ళు నేనున్నా అనుకోండి, మన ఇద్దరు మీద ఎస్బీఐ ఇన్స్టిట్యూషన్ నాది, ఇంకొకటి 3-day టీం అనుకోండి, లేకపోతే పెద్ద టీం, మా దాంట్లో రంజీ ట్రోఫీ ఆడాలి పిల్లలు. నేనేమంటే మన వాళ్ళు ఆటలను రికార్డ్ చేయడానికన్నా కావాలి వీడియో రికార్డింగ్ ఆర్డర్ ఉంది కదా పెట్టమని మ్యూచువల్గా అనుకుంటే కెమెరాలు తెప్పించుకొని పెట్టి సప్లై చేసి వాడు కాపీ పెట్టుకుంటుండే తప్పితే హెచ్సీ అఫీషియల్గా కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళది. బాంబే హైకోర్టు చెప్పింది టీసీఏతో మీటింగ్ పెట్టుకోండి, కొలాబరేట్ కావాలి, లేకుంటే మిమ్మల్ని తీసేస్తామని చెప్తే మొన్న పోయిన March 29 రోజు ఇదే రాజీవ్ గాంధీ స్టేడియంలో టీసీఏ హెచ్సీఏ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పిన, వీడియో రికార్డ్ అయింది, ఆడియో రికార్డు కాలే. మినిట్స్ వాడిని సప్లై కాపీ ఇంతవరకు సబ్మిట్ చేయాలి. నేను 4 రోజుల్లో మా మినిట్స్ అన్ని రాసి సంతకాలు పెట్టి పంపించేసినాం, కోర్టుకు పంపించినాము, బీసీఐకి పంపించాం. ఆడియో రికార్డు కానప్పుడు మీరు ఎట్లా పంపించారు? మేము మాట్లాడుకున్న అంశాలు ఏందో మేము మా సభ్యులు ఏం డిస్కస్ చేసినాం, వాళ్ళకి ప్రపోజల్ ఇచ్చిన నేను ఉంటాయి కదా, మీటింగ్ జరిగిన మినిట్స్ నోట్ చేస్తాం కదా, దాన్ని బట్టి మా రికార్డ్. ఈ రోజు వరకు అది రికార్డే ఉండదు. అటువంటిది 100 మ్యాచ్లు రికార్డ్ ఎట్లా వేస్తారు వీళ్ళు? జర్నలిజం ఏమాత్రం సంబంధం లేని సడన్గా తీసుకొచ్చి ఈనాడు పేపర్లను లేకుంటే ఈ టీవీలను ఎడిటర్ అయింది అనుకోండి, ఇన్ఫ్లుయెన్సా కాదా, ఏదో ఒక కారణం. అటు సాహిత్యం ఎట్లా తెలియాలి, జర్నలిజం ఏం తెలియాలి, సబ్జెక్టు ఏ వార్త ఏ ప్రయారిటీ ఇవ్వాలి, హెడ్డింగ్ ఏది, హెడ్లైన్ ఏది తీసుకోవాలి, ఏది మళ్ళీ మధ్యలో తీసుకోవాలి, ఎడిటోరియల్ ఏం రాయాలి, డిసైడ్ కావాలి కదా, నాలెడ్జ్ ఉండాలి కదా. అది లేకుండా సడన్గా వచ్చి వీడు ప్రెసిడెంట్ ఎట్లయితే సంబంధం ఏమున్నది, నాకు ఉట్టికి కాలేడు కదా. ఏది
పైనుంచి అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు, పక్కా అది వాస్తవం, అదే దానికి చాలా ఆధారాలు కూడా చెప్పిరు కూడా, దానికి రికార్డ్ అయింది, అది విజిలెన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సడన్గా అయినట్టు కాదు కదా, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండు ఇదంతా ఉన్నది కదా. చెప్తా, ఆడికి వస్తాను నేను ఎట్లా అయిందని చెప్తాను. మేము ఇంకోటి ఏంటంటే అంశము, సంబంధం లేనోడు పరిచయం లేని చోటకు పోయి నేను ప్రెసిడెంట్ అంటే వాళ్ళు ఊరుకోరు కదా. అంటే అక్కడ లాబీ నడిపేటోళ్ళు గవర్నమెంట్తో కుమ్మక్కై ఉండాలి కదా. జనరల్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కుమ్మక్క అవడమేనా వాళ్ళది అదే పని. గవర్నమెంట్లో ఎవరు సీఎం దగ్గర పోయి కాళ్ళ మీద పడతారు, లేకుంటే మినిస్టర్లతో కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళ పబ్బం గడుస్తారు, వీళ్ళ పబ్బం అయిపోతుంది. అది ప్రతిసారి ఇప్పుడు కూడా అదే చేశారు. ఇప్పుడు మనం వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత మిగతా బ్యాచ్ పోయిన వివేక్ గారితో ఆయన మంత్రి కాగానే ఆయనతోటి కలిసిండ్రు, వాళ్ళు ఏం మాట్లాడుకుర్రు, ఆయన సీఎం గారికి ఏం చెప్పినో తెలియదు. ఆవిడ జడ్జిని ఇద్దరిని, ఒక ఎథిక్స్ ఆఫీసర్, ఒక ఓంబడ్స్మన్ పెట్టిండ్రు, దాన్ని సిస్టమ్ ఫాలో కాలేదు, మిగతా వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తారు. ఆ గొడవ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో భూమినంత కాలం అది అట్లే ఉంటే భూమినంత కాలం ఉంటుంది, దాన్ని మార్చలేరు. కాబట్టి దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ చెత్త కంపతో ఏమైందంటే పిల్లల కాన్ఫిడెన్స్, పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అరే మరి ఈ పంచాయతీలకు పోయి ఇదేంద్రా పోయి ఏమవసరం, ఇది పై రచ్చయింది అనేది వచ్చి ఆటలు బంద్ పెట్టారు, మీరు చదువుకోండి అటు ఇటు పోండి అని చెప్పి డైవర్ట్ చేస్తారు పేరెంట్స్. కాబట్టి నష్టం జరుగుతుంది బాగా. మనం చాలామంది తెలంగాణ జిల్లాల నుంచి ఇండియాకి ఆడేది ఉండే, ఐపీఎల్ ఆడేది ఉండే టాలెంట్. నేను హైదరాబాద్ పోయి క్రికెట్ ఆడినప్పుడు నేను వివిఎస్ లక్ష్మణ్తో క్రికెట్ ఆడినా. అక్కడ ఉన్న కోచ్లు చెప్పేది, అరే ఇంత టాలెంట్ ఉంది, నువ్వు మేనేజ్ చేసుకో, ఆర్గనైజ్ చేసుకో అంటే ఏం మేనేజ్ చేసుకో నాకు అర్థమయ్యేది కాదు, మనకు తెలియదు కదా అమాయకత్వం. ఆఖరికి పోయాను, అరే బాబు వాడు ఇంత ఇచ్చిండు, వాడు ఇంత ఇచ్చిండు, ఆయన పెద్ద పట్టుకొచ్చుకుంటూ ఖర్చు పెట్టి నువ్వు పెట్టుకోవాలంటే నేను ఇల్లు ముంగిలా అమ్ముకోవాలి. మేమే వ్యవసాయం పంటలు మాకు బెల్లం పండిస్తానో చెరువు వడ్లు పండిస్తానో వచ్చే పైసలతోటి మాకు చదువులు సాగాలి, మాకు వ్యవసాయదార కుటుంబం మేము చేయలేమని చెప్పిన. అట్లా అంటే బట్ నాకు బాగా ఏడుపు వచ్చేది మాకు. ఏంటంటే చాలామంది టాలెంటెడ్ పర్ఫామ్ చేసే వాళ్ళు బయట ఉండేది, ఏమాత్రం ఆట రాకున్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు అప్పుడే స్టేట్ టీంలో ఆడేది. ఒక 5-6 బాగా పర్ఫామ్ చేసి గెలిపించే వాళ్ళు ఉండేది, మిగతా వాళ్ళంతా వీళ్ళు జుగాడు నడిపించింది. అది రేషియో ఏడిపోయిందంటే అజరుద్దీన్ ప్రెసిడెంట్ అయ్యేసరికి ఇద్దరే, ఒక ఆల్రౌండర్, ఒక బ్యాట్స్మెన్, లేకుంటే ఇద్దరు లేదా మ్యాక్సిమం ముగ్గురు మాత్రమే, కెప్టెన్తో ముగ్గురు మాత్రమే మంచి ఫామ్లో ఉండి మ్యాచ్ విన్నర్స్ ఉండేది. మిగతా అందరినీ మార్చేది. ఒక్కొక్క సీజన్లో 15 మంది ఉండాల్సిన సీజన్ 5 మ్యాచ్లకు 60 మంది 70 మంది పైసలు తీసుకొని పంపించడే. కొన్నిసార్లు అయితే నిన్న కంప్లైంట్ చేసిండు, కొన్నిసార్లు అయితే టీం పోతుంది ట్రైన్ ఎక్కి బెంగళూరు దాకా, ఆడ ఉంటారు, హోటల్ ఉంటారు, గ్రౌండ్ కూడా తీసుకుపోరు వాళ్ళను, తెల్లారి ట్రైన్ ఉంటే దగ్గర రావాలి, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు వీళ్ళకి పార్టిసిపేటెడ్ అనేది. ఎంత అన్యాయం అండి అది. డబ్బులు బీసీసీ ఇస్తుంది, ఆ టీం ఓడిపోయి వస్తుంది. టాప్ 5లో ఉండేది ఎప్పుడు హైదరాబాదు, ఒక 10 years బ్యాక్ టాప్ 5లో ఉండేది హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా టేబుల్స్లో, రంజీ ట్రోఫీ కానీ. అజరుద్దీన్ టైంలో 30 టీంలకు 27 స్థానాన్ని పడిపోయింది. త్రిపుర కన్నా కిందికి పోయినాం మనం సెలక్షన్స్లో. ఇవే అది నువ్వు పైసలు ఇచ్చిన వాడిని తీసుకుపోయి టీంలో చేర్చి నువ్వు ట్రైన్కి ఇచ్చి పంపించి మళ్ళీ ట్రైన్ తీసుకొచ్చి ఇంటికి పంపించి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తా అంటే దీన్ని వాట్ నాన్సెన్స్. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి వస్తారు సర్టిఫికేట్లు పట్టుకొని. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఏమంటున్నారంటే కాంపిటీషను ఇప్పుడు అవి కూడా బంద్ అయిపోయింది రిక్రూట్మెంట్. ఎస్బీఐ ఇప్పుడు బ్యాంకులు కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, బీడీఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఐడిపిఎల్ కానీ, ఏపీ డైరీ కానీ ఇవి లేవు, వాళ్ళ రిక్రూట్మెంట్ బంద్ అయిపోయింది. 1995-96లో రిక్రూట్మెంట్ అయింది. అప్పుడు నేను కాలేజీలో ఉన్న టైంలో రిక్రూట్మెంట్ అయింది. ఆ తర్వాత లేదు రిక్రూట్మెంట్. అందరు ఇప్పుడు ఎవరు ఆడతారు, వాళ్ళకి హెచ్సిఏలో ఉన్నోళ్ళు 30 టీంలలో ఆడేళ్ళు అందరూ 50 ఏళ్ళ పైన వాళ్ళు ఆడతారు. దేనికోసం అండి, దేనికి మనకు వస్తుంది అది. వానికి నువ్వు 5 లక్షలు ఇస్తావు క్లబ్ డెవలప్మెంట్ అని, వాడు 5 లక్షలు ఇచ్చి మళ్ళీ ఓటేయించుకుంటావు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సునీల్ గవాస్కర్ అటువంటి వాళ్ళు, కపిల్ దేవ్ అటువంటి, సచిన్ టెండూల్కర్ ఫుల్ ఫామ్లో రిటైర్ అయిపోయాడు. కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోజు సిఐడి ఈడీ దర్యాప్తులు చేస్తుంది, అరెస్టులు, ఇవన్నీ ఎంత లోతుకు వెళ్ళారు ఏందనేది కొద్ది కాలంలో బయటపడుతుంది. మీ ఫిర్యాదులో ఎంత మేరకు అవినీతి అయిందని భావించారు? నేను ఇచ్చిన ఫిర్యాదు పర్స్పెక్టివ్ అంతా కూడా విజిలెన్స్ కంటే ముందు స్టేట్ గవర్నమెంట్కు మనం ఇచ్చిన ఫిర్యాదు ఉంది కదా, అది ఈ కాంప్రిహెన్సివ్గా చాలా అంశాలు, ఒక దాదాపుగా 30 అంశాలు తీసుకొని కంప్లైంట్ చేసినాము. అయితే వీళ్ళు సిఐడి ఏంటంటే పర్టికులర్గా ఆల్రెడీ విజిలెన్స్ దగ్గర కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అదనంగా అవి కాకుండా, అంటే నేను ఇచ్చిన కంప్లైంట్ జూలై 2024 కంటే ముందు జరిగిన వాటి మీద కంప్లైంట్ ఇచ్చిన. సో జూలై 24 నుంచి తర్వాత జరిగిన వాటి మీద మళ్ళీ ఒక కంప్లైంట్ రేజ్ చేసినాం. సో ఈ సిఐడి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు పాత వాటిని లింక్ చేస్తూ కొత్తగా అయిన వాటిని కూడా కలిపి కొత్త కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేశారు. అది ఎట్లా చేసినా కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక క్లబ్ ఫోర్జరీ విషయం తీసుకుందాం మనం. క్లబ్ ఫోర్జరీ విషయం కూడా డ్యూరింగ్ ఇన్వెస్టిగేషనే మాకు ముందునే అసలు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి గౌలీపురం క్లబ్ తోటి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ఉన్న విషయం మాకు తెలుసు. జస్టిస్ నరసింహారెడ్డి గారు 2018లో హెచ్సిఏ ఓంబడ్స్మన్గా ఉన్నప్పుడు ఆ శ్రీచక్ర అనేది చెల్లదు, గౌలీపురం అనేది ఉండాలని వాళ్ళు కంప్లైంట్ చేసి
శ్రీచక్రను పక్క పెట్టేసిండు. కానీ హెచ్సిఏ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ శ్రీచక్రలో ఉన్న వ్యక్తులతోటి సంబంధాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళని మెంబర్షిప్ కంటిన్యూ చేసి గౌలీపురాను క్రమంగా ఇన్వైట్ చేయడం బంద్ చేశారు. మెంబర్ కింద వాళ్ళకి టీంలో ఇవ్వడం బంద్ చేశారు. వాళ్ళ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంది. 2016లో అయింది, 18లో అయింది. 18లో ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళకు శ్రీచక్ర ఉండాలనేది. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. మొదటి తప్పు అసలు వానికి ఇవ్వడమే తప్పు 16లో. ఎందుకంటే రెండు ఉంటాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక మెంబర్ను చేంజ్ చేయాలంటే జనరల్ బాడీలో రెజల్యూషన్ పెట్టి మెజారిటీ సభ్యులతోటి ఓకే అయితే అప్పుడు క్లబ్బులు మారాలి, అడిషన్ కానీ డిలీషన్ కానీ. క్లబ్ పేరు నేను చేంజ్ చేసిన అనుకోండి, సపోజ్ మీద ఒక రిజిస్ట్రేషన్ ఉంది, సొసైటీ S6 ఛానల్ రిజిస్ట్రేషన్ ఉంది, సొసైటీ రిజిస్ట్రేషన్ అనుకుందాం. S6 ఛానల్ పేరుని S9గా మార్చదలుచుకున్నా, అప్పుడు రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేదు, నేమ్ చేంజ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో గౌలీపురా క్రికెట్ క్లబ్ పేరును మేము శ్రీచక్ర కింద మార్చుకుంటున్నామని వీళ్ళొక లెటర్ పెట్టారు హెచ్సిఏకు. పోయి మీరు మార్చుకొని రండి అన్నారు. ఓర్లకు కుట్ర ఎక్కడ జరిగింది అంటే గౌలీపురాది పేరు మార్చాలంటే అందులో ఉన్న సభ్యులు సంతకం పెట్టాలి. అందులో అధ్యక్షుడే సంతకం పెట్టాలి కదా, మెజారిటీ సభ్యులు పెట్టాలి, మెజారిటీ సభ్యులు సంతకం పెట్టాలి. వాళ్ళు ఒప్పుకోలే. అరే మేమంతా ఈ లోకల్ ఏరియా గౌలీపురా ప్లే గ్రౌండ్ మేమంతా మీరు పేరు ఎట్లా మారుస్తారని చెప్పి అక్కడ పిల్లలు బస్తీ వాళ్ళందరూ గడబడి చేశారు. గడబడి చేస్తే మీరు పేరు మార్చినందుకు ఏదో దీనిలో ప్రయోజనం ఏంది? అప్పుడే డబ్బులు రావడం 16 అంటే IPL మ్యాచ్లు డబ్బులు రావడం మొదలైనవి. ఈ లాబీలో భాగస్వామి అయినాడు. ఆ ఒక్కొక్క ఓటు కీమ్తి కాబట్టి విలువైంది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు జాన్ మనోజ్ హర్షదయ్ వాళ్ళు అప్పుడు పవర్లో ఉండరు అక్కడ, వాళ్ళు వీళ్ళని అలో చేసారు ఓవర్లు కవర్ చేసి. అది తప్పు జరిగింది, ప్రొసీజర్ తప్పు జరిగింది. దాన్ని చెల్లదని 2018లో జస్టిస్ నరసింహారెడ్డి గారు యాజ్ అన్ ఓంబడ్స్మన్ ఆర్డర్ ఇచ్చాడు. దాని మీద ఇమీడియట్గా కోర్టుకు పోయి నరసింహారెడ్డి గారు ఆర్డర్ కొట్టేయించి లేలే శ్రీచక్రనే కరెక్ట్ అని చెప్పుకుంటేనో శ్రీచక్ర కంటిన్యూ కావాలి. కానీ మనం అట్లా చేయలే. వీడు 18లో నరసింహారెడ్డి గారి ఆర్డర్ ఇస్తే, ఓంబడ్స్మన్ ఆర్డర్ ఇస్తే 2021 దాకా వీళ్ళు కోర్టు కూడా పోలే. శ్రీచక్ర వాళ్ళు వీడు కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. వాడు కొట్టేసినా వీడు కంటిన్యూ అవుతున్నాడు. వాడు హెచ్సివాడు వాడినే రాణిస్తున్నాడు. వాడు గౌలీపురాడు గొడవ చేస్తూనే ఉన్నాడు. వాడు కోపం వచ్చి పోయి చత్రినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆడు FIR కూడా అయింది. ఆడ కూడా పోలీసులు మేనేజ్ చేసి అయిపోయింది. అది అట్లా చల్లబడదు. కానీ వీళ్ళ కర్మ జరిగింది ఏంటంటే క్రమక్రమంగా వీళ్ళ డబ్బులు రావడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళ హెచ్సిఏ అంటే క్రేజ్ ఉంది, పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక క్లబ్ ఉంటే మెంబర్ కావచ్చు అనే దాంట్లో వాడు క్లబ్లో మెంబర్ అయ్యి అక్కడ రిప్రజెంట్ ఓటర్ ఉన్నోడికి చాలా క్రేజ్ పెరిగింది. వాడు పెద్ద గొప్ప వ్యక్తి కింద ట్రీట్ చేయడం అట్లా అయితే వానికి దాంట్లో ఏమైందంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా అక్కడోటి డిస్ప్యూట్ ఉన్న క్లబ్లన్నింటినీ వెనక నుంచి క్యాప్చర్ చేశారు. వాళ్ళ మనుషులతో మాట్లాడేసి ఇది వారబాబని చాలామంది అప్పుడున్న కొంతమంది IAS ఆఫీసర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రయత్నం చేస్తే సంవత్సరం జరిగింది. 2016 నుంచి మొదలైంది ఈ కథ. 2016 నుంచి 2023 దాకా నడుస్తూనే ఉన్నాయి. ఇట్లా అయితే 23లో చివరిసారి జరిగిన పంచాయతీ BRS అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళు కంట్రోల్ చేశారు. ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్లో వీళ్ళ మనుషుల పాత్ర అనేది 2016 నుంచి స్టార్ట్ అయింది. అన్ని మన దగ్గర ఆధారం ఉంది. కానీ అంతకన్నా ముందే క్రికెట్ను ఎక్స్ప్లాయిట్ చేయడము, తెలంగాణ పేరు మీద హెచ్సిఏ వాళ్ళని బెదిరించుకొని పైసలు తెచ్చుకున్న చరిత్ర కూడా ఉంది. దానికి కూడా ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, హెచ్సిఏ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఉట్టిగా మాట్లాడతలేను నేను, ఉట్టిగానే వీళ్ళ పేరు గాలికి చెప్పలే, మనకేదో పొలిటికల్ మైలేజ్ వస్తాయని చెప్పలే. ఎందుకంటే నాకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఈ కవిత KTR కంటే ముందు నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళం మేము, మాకు తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు ఫోర్జరీ ఎట్లా అయిందంటే చాలా పెద్ద తప్పు ఇట్లా జరిగిందంటే ఏదో ఒక గ్రే ఏరియా కాన్ఫ్లిక్ట్ ఉన్న దాంట్లో ఇప్పుడు గుండగాలు పోయి కబ్జా పెడతారు కదా, ఇద్దరు కొట్లాడుకుంటూ చాలా నడుగు పోయి సెటిల్మెంట్ చేసేసి వీడు కూర్చుంటాడు ఆడ. అట్లా జగన్మోహన్ రావు ఇళ్ళకి ఎంటర్ అయ్యాడు. జగన్మోహన్ రావు ఇలా ఇప్పుడు అంతకుముందు రాజపాకాల్లో టికెట్లు అమ్మేది. జస్టిస్ కక్రో వచ్చి పంచాయతీ తర్వాత జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ వచ్చి అన్ని క్లీనింగ్ రిఫార్మ్స్ అని పెట్టి డిస్క్వాలిఫికేషన్స్ తర్వాత వెండర్ల మీద కేసులు పెడుతున్నప్పుడు రాజపాకాలను తగ్గించి మన కంట్రోల్ ఉండాలి కదా ఏదో ఒక ఫైనాన్షియల్ కానీ ఈయన అప్పటికి హ్యాండ్బాల్ అసోసియేషన్లో హ్యాండ్బాల్ కూడా ఆడలే ఈయన, కానీ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ హ్యాండ్బాల్. ఈయన క్రికెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఏదో నలుగురు పరిచయం అయిన తర్వాత ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే అజరుద్దీన్ డిస్క్వాలిఫికేషన్, అజరుద్దీన్ వీళ్ళకి సరెండర్ అయింది కానీ అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేసే పరిస్థితి లేకుండా కాబట్టి మా మనిషిని పెట్టుకుంటామని. అంటే అజరుద్దీను, KTR, కవిత, అక్కడ ఉన్న కొంతమంది సభ్యులు, ఈ జాన్ మనోజ్, హర్షదయ్ వీళ్ళందరూ కలిసి మీ మనిషిని పెట్టుకోండి మేము గెలిపిస్తామని చెప్పేసి వీళ్ళు కొట్లాటకు పోయేసి ఒక ఓటుతో గెలవడానికి కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో ఒక ప్రొసీజర్ ఇష్యూ చెప్తాను నేను. జస్టిస్ నాగేశ్వరరావు గారు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి వెళ్ళిపోయింది. ఆయన మీరు ఎలక్షన్ పెట్టుకోండి మీరు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి సంపత్ కుమార్ అంటే ఆయన ఎలిజిబిలిటీ ఉన్నది, ఆయన
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పనిచేసిండు, ఆయనకు చెప్పాడు ఇది ఓటర్ లిస్ట్. జస్టిస్ నాగేశ్వరరావు గారు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసిన టైంలో ఈయన ఫైనల్ చేస్తున్న విషయాన్ని గౌలిపుర వాళ్ళకి తెలిసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ ఆయన దగ్గర పోయిందా లేదా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఒకటి రెండోది. వీళ్ళే సభ్యులు అనేది శ్రీచక్రాన్ని ఫైనల్ చేసి ఆయన పోవడం తప్పు, ఎందుకంటే ఆర్డర్స్ వేరే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా పొరపాటు జరిగిందని కంప్లైంట్ మళ్ళీ ఆయన దృష్టికి వస్తే మళ్ళీ ఆయన రిపోర్టు వారం రోజుల తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫైనల్ రిపోర్ట్లో రాసిండు, నాకు కొన్ని క్లబ్ల విషయంలో మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 57 క్లబ్బులు అంతకుముందు ఆయన డిబార్ చేసిండు, అట్లా ఇంకో 12 క్లబ్బులు కూడా ఉన్నాయని కంప్లైంట్ వచ్చింది, ప్లస్ ఇదొక శ్రీచక్ర ఇష్యూ కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇష్యూ ఎలక్టెడ్ బాడీ రిజాల్వ్ చేయాలని చెప్పి ఎలక్షన్ పెట్టుకోండి వెళ్ళిపోయాను. ఆయన పని అయిపోయింది. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిండు, నామినేషన్ వేసేటప్పుడు క్వాలిఫికేషన్ చూడాలి కదా. సంపత్ కుమార్ అంటే ఆయన ఎలక్షన్ ఆఫీసర్, వెరిఫై చేయాలి కదా నువ్వు ఓటరా కాదా, ఓటర్ లిస్ట్లో పేరుందా, చలో నువ్వు అయిపోయింది. అట్లా కూడా ఏం తప్పు జరిగింది చెప్తాయనండి. S6 ఛానల్ నుంచి ఓటు వేస్తుంది అంజయ్ అనే సీనియర్ రిపోర్టర్ ఆథరైజ్ చేసి చేయబడ్డాడు అనుకుందాం, ఫస్ట్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఆయనే ఓటేస్తున్నాడు అనుకుందాం, ప్రతిసారి లిస్ట్లో ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి రూల్ ఏంటంటే ఇంతకుముందు జనరల్ బాడీలో ఒక్కసారైనా పార్టిసిపేట్ చేసి ఉంటే ఈసారి పోటీ చేయడానికి అర్హుడు. మీరు ఒట్టిగా ఓటేయడం వేరు, మీరు పోటీ చేయాలనుకోండి ఆఫీస్ బేరర్ కిందకి, మీకు ఎలిజిబిలిటీ లేదంటే కనీసం ఓటేసి ఉండాలి, అంతకుముందు 1 సంవత్సరాన్ని ఓటేసి ఉండాలి, మీరు సభ్యులై ఉండాలి, యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి, రూల్ అది. జగన్మోహన్ రావు 3 నెలల ముందు జాయిన్ అయ్యండి ఇలా ఈ క్లబ్లో, అంతకుముందే ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది. రాజేందర్ యాదవ్ అంటే ఆయన రిప్రజెంటేటివ్ శ్రీచక్ర. ఫస్ట్ శ్రీచక్ర ఉండొద్దు లిస్టులో, తప్పు. శ్రీచక్ర ఉన్న పెట్టిన లిస్టులో అప్రూవ్డ్ లిస్టులో రాజేందర్ యాదవ్ ఓటర్. కానీ వీడు సడన్గా ఓటింగ్ ఎలక్షన్ డే రోజు జగన్మోహన్ రావు నేను ఓటర్ అని పోతాడు వాడికి రిప్రజెంటేటివ్ కింద. పోయినప్పుడు మరి నువ్వు ఎట్లా వచ్చినావా, పేరు ఇది ఉన్నది, నువ్వు వేరే ఉన్నావు, నీ ఐడి వేరు, నువ్వు వ్యక్తి వేరువి, నీకు ఏం ఎలిజిబిలిటీ ఉంది, మా రూల్స్కి ఇట్లున్నాయి, ఇలా హెచ్సీ వాళ్ళు నువ్వు ఇంతకుముందు జనరల్ బాడీలో అటెండ్ అయినావా, నువ్వు ఎప్పుడు సభ్యుడైనావు, నువ్వు ఫామ్ పట్టుకరాపు అని చెప్పి రిజెక్ట్ చేయాలి కదా, అని చేయలే. తప్పెవరిది? ఎలక్షన్ ఆఫీసర్ ఓవర్కమ్ ఎట్లయితాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఒక స్టేట్కి ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఆయన తప్పు ఎట్లా సింపుల్గా అయితే ఎవరో పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎట్లయితుందండి? సంపత్ కుమార్ అంటే ఆయన అపాయింట్మెంటే ఇన్ఫ్లుయెన్స్తో అయింది, ఆయన మరి పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తప్పు ఎట్లా జరగనిస్తాడండి? అదే వ్యక్తి వస్తాడు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయితే ఎట్లా అయితే ఒకటే ఓటుతోటి దాన్ని ఛాలెంజ్ చేసారు ఆ ఎలక్షన్ కూడా. బాబు ఆల్రెడీ ఈ ఓటు ప్లస్ ఆ 12 ఓట్లు డిస్క్వాలిఫై 13 ఓట్లు మైనస్ అయితే వీడు ఉండనే ఉండడు, మీరు ఎలక్షన్ అయితే తప్పని సుప్రీంకోర్టు దాకా పోయారు, వాళ్ళ సభ్యులే, వాళ్ళ దాంట్లో సభ్యులే, అది అట్లా పెండింగ్ పెడతారు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని. అర్థమైందా? ఆ కేసు ఇప్పటికి తేలలే, దాన్ని మేనేజ్ చేసుకొని ఆపిరు. అంటే ఇట్లా 1,50,000 ఉన్నాయి, అంటే 144-145 కేసులు వీళ్ళ గత 15 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి కోర్టులలో వీళ్ళవి. అది పక్క పెట్టండి. ఇందులో ఏంటంటే ఫోర్జరీ ఎక్కడ జరిగిందని అడగాలి మీరు, అదే కదా ఇష్యూ. జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినప్పుడు నువ్వు చూసినావని అడగొచ్చు నన్ను, అవసరం లేదు. నేనేమంటే ప్రయోజనం పొందింది ఎవడు? ఆ క్లబ్ రిప్రజెంటేటివ్ వేరేవాడు, వాని ప్లేస్లో నువ్వు ప్రాక్సీ ఓటర్కి వచ్చినావు, నిన్ను అలో చేసేది లేకుండే. తప్పు చేసింది ఎవడు? నువ్వు తప్పు చేసినావు. నువ్వు తప్పు ఎవడు చేయించిండు? పైనుంచి ఎవడు చేయించిండు? ఎట్లా అది ఒప్పు ఎట్లయింది? ఒప్పు కింద ఎట్లా ప్రకటించబడ్డది? ఒప్పు తప్పు కాదు. పవర్లో ఉన్నోళ్ళు ఒక కంప్లైంట్ పడేస్తే ఇవాళ నేను కంప్లైంట్ ఇస్తే ఇక్కడ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, సిఐడి వచ్చింది కదా, అప్పుడు మరి అంతమంది కంప్లైంట్లు చేసారు, ఆ గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకోవాలి కదా, తప్పు జరిగింది కదా. హైదరాబాద్ క్రికెట్ వచ్చిన 100 కోట్లు పిల్లలు, తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఆధారపడినది కదా. 10 ఏళ్ళ నుంచి పందికొక్కులాగా వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో మేస్తూనే ఉన్నారు కదా. క్రికెట్లో కూడా ఎందుకు వేయాలి? వాడిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? నీ బాంబర్దికి నువ్వు టికెట్లకి కాంట్రాక్ట్ ఇస్తావు, సురభి కాంట్రాక్ట్ దగ్గరకి నువ్వు ఫుడ్ కాంట్రాక్ట్ ఇస్తావు, 300 రూపాయల బిర్యానీ 2,500 రూపాయలు వేస్తావు అని ఇష్టం ఉన్నట్టు ఇది లెక్క. ఎవరికి కదండి బకెట్ చైర్ల పంచాయతీ బాల్స్ 350-400 మీరు టెస్ట్ క్రికెట్ ఆడడానికి 5 రోజులు ఆడాలంటే 75 అవర్స్ కంటే ఏది ఎక్కువ వాడరు. టాప్ స్టాండర్డ్ బాలు హయ్యెస్ట్ అలౌడ్ ప్రైస్ 1,200 రూపాయలండి, 1,250. అంతకన్నా ఎక్కువ కోట్ చేయకూడదు, అది అంతకు అవసరం లేదు. 600లో తయారైపోతుంది బాల్. సరే డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ అవి ఇవి ఏం వేసుకున్నా, మెయింటెనెన్స్ బఫర్ ఏం వేసుకున్నా 1,200 దాటకూడదు. 13,000 ఎట్టేస్తారండి బాల్ కాస్ట్. నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? ఎన్ని బాల్ కొన్నారు? అట్లా వేసిండు ₹1 కోటి ఎన్ని బాల్ ఇస్తే లెక్కేసుకోండి. 1,03,00,000 బాల్ పేరు. మరి ఏది బాల్స్ ఎక్కడ స్టాక్ లేదు కదా. ₹1 పే చేసిన, 1,03,00,000 పే చేసిండ్రు. స్టాక్ ఏడుంది? స్టాక్ చూపించాలి కదా. 1000 బాల్ దేనికి పనికి వస్తాయి? నువ్వు క్లబ్కు నువ్వు డెవలప్ కారాని 5 లక్షలు నువ్వు వేస్తావి, వానికి బాల్ ఎందుకు ఇస్తావు నువ్వు? మళ్ళీ క్లబ్కు స్పాన్సర్ ఇక్కడ తమిళనాడులో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, పంజాబ్లో ఏడికి పోయినా కానీ, కర్ణాటకలో ఏడికి పోయినా కానీ క్లబ్బులకు కార్పొరేట్ స్పాన్సర్స్ వస్తారు. క్లబ్ నేను క్లబ్ యజమాని అంటే నేను గర్వంగా నేను స్పాన్సర్ చేస్తాను. నేను 10 మంది, ఇప్పుడు నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మేము స్థాపించిన కాడి నుంచి మేము జేబులకి పైసలు వేసుకుంటున్నాం. ఎన్నో స్పాన్సర్ పెద్ద మంచి ఫుడ్ పెట్టమంటాం.
ఇంకో స్కూల్లో కాలేజీలో పట్టుకొని రిక్వెస్ట్ చేసి టీ షర్ట్లు ఇప్పేయమంటాం, ఒక ఆయన మెటీరియల్ ఇప్పేయమంటాం. స్పాన్సర్ క్రికెట్ నడుస్తుంది, క్రికెట్ అంతా క్రేజ్ ఉన్నది అది. అవును. కానీ ఎవరి దగ్గర మేము పైసలు తీసుకోవాలి పిల్లల దగ్గర, మేము ఉల్టా ఖర్చు పెడుతున్నాం పిల్లలు, వాళ్ళ ఫుడ్, ట్రాన్స్పోర్టు, వాళ్ళ డ్రెస్సు, మెటీరియల్, ఆ టోర్నమెంట్లు అటు పర్ఫామ్ చేస్తే దాని పేపర్లో ఇస్తాము, ఒక రిపోర్ట్ తయారు చేసి బీసీసీఐకి పంపిస్తాము, హెచ్సీఐకి పంపిస్తాము, కొడుకు అవిని సెలెక్ట్ చేయరా అని చెప్పి ఎన్నో యాక్టివిటీ మేము చేస్తున్నాం. మేము జేబులోకి వెళ్ళి పైసలు వేసుకుంటున్నాం, మాకు తీటు ఉన్నది కాబట్టి, గుల ఉన్నది కాబట్టి. మరి నీకు 100 కోట్లు వస్తుంటే నువ్వు చేసింది ఏంది? నువ్వు వానికి ఎందుకు 1000 బాల్ ఎవరి కోసం కొన్నావు? జరిగే మ్యాచ్లన్నీ నువ్వు బాల్ ఇచ్చే లెక్క ఎక్కడ ఉంది? నీ రిజల్ట్ జనరల్ బాడీలో ఉన్నదా? బాల్స్ వేయాలని రాసిర్రా? నువ్వు కిట్లు కొనియాలని రాసి ఉన్నదా? 5 లక్షలు ఇచ్చిన దానికి లెక్క ఏమున్నది? ఎవరికి ఇస్తున్నావు పైసలు? టోర్నమెంట్ ఎక్కడ ఆడుతుంది? లీగ్ ఆడుతుందా అది? నువ్వు లీజ్కి ఇచ్చిన క్లబ్లు ఎన్నెలా? ఇన్స్టిట్యూషన్ పేరున్న క్లబ్లు ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఎట్లా పోయినాయి? సొసైటీలో నీ వ్యక్తి పేరు మారేటప్పుడు రెజల్యూషన్ పాస్ చేయడం ప్రొసీజర్ ఉంటుంది. జనరల్ బాడీలు చెప్పకుండా నువ్వు ఓట్లు ఎట్లా మారుతారు? జనరల్ బాడీ రెజల్యూషన్ లేకుండా చిరిచక్ర క్రికెట్ క్లబ్ రిప్రజెంటేటివ్ ఎట్లా మారిండు? ఎవడు ఆథరైజ్ చేసిండు అని? ఎట్లా వస్తాడు వాడు? నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? ఎలక్షన్ ఆఫీసరు నిన్ను ఒప్పించింది ఎవడు? పైకి వెళ్ళి పవర్లో కూర్చున్నాడు కదా, అడిగేటోడు లేకనా? అవినీతి ఒకటిది కాదు, ఒక సంవత్సరం 100 కోట్లది కాదు. నేను చెప్తా, సినిమా సెలబ్రిటీలు, సినిమా హీరోయిన్లు సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, వీళ్ళందరికీ నెట్వర్కింగ్ ఉంటుంది. వీళ్ళ కార్పొరేట్ కంపెనీస్కి అవసరం అది, మార్కెటింగ్ బిజినెస్ కోసం. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. వాళ్ళని హానర్ చేయడానికి వీళ్ళు డిన్నర్ ప్రోగ్రామ్లు ఉంటాయి. ఆ పరిచయాల్లో వీళ్ళకి పవర్ పెరుగుతుంది, వీళ్ళకి యాక్సెస్ పెరుగుతుంది. దాన్ని క్రేజ్ కంట్రోల్ చేయడానికి కదా టికెట్లు నీ దగ్గర పెట్టుకున్నావు, ఫుడ్ కాంట్రాక్ట్లు నీ దగ్గర, హోటల్ కాంట్రాక్ట్లు నీ దగ్గరనే, బస్సు కాంట్రాక్ట్లు, ఫ్లైట్ టికెట్ల కాంట్రాక్ట్లు మీ మనుషుల దగ్గరనే. మొత్తం కంట్రోల్, వ్యవస్థను కంట్రోల్ చేసింది మీరు 10 సంవత్సరాలు పవర్లో ఉన్నప్పుడు. వాళ్ళిద్దరే కంట్రోల్ చేశారు. ఎక్కడ పోయినా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ 2016కి వెళ్ళి బీసీసీ అప్లికేషన్ పెట్టుకుంది. 4 సార్లు కోర్టు ఆర్డర్లు వచ్చినాయి. 2 సార్లు బాంబే హైకోర్టు ఇచ్చింది, ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చింది, ఒకసారి హైదరాబాద్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, బీసీసీఐ కూడా ఒకసారి ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు అంటే ఎవరెవరు? ఇదే కవిత, కేటీఆర్. గట్టి చెప్తున్నా, నేను బరాబర్ చెప్తా. నేను చెప్తున్నా కదా, పవర్లో ఉన్నది స్పోర్ట్. మీరు కాదని చెప్పానండి, స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో ఏందో. కేటీఆర్ బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్లో ఇన్వాల్వ్ అయ్యింది కదా, క్రికెట్లో ఇన్వాల్వ్ అయ్యింది కదా, కవిత బాడీ బిల్డర్స్ అసోసియేషన్లో ఉండే కదా, పోర్ట్ఫోలియో పంచుకున్నారు కదా. క్రికెట్లో ప్రతి చోట్ల ఆమె తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నాదేం చెప్పుకున్నది చాలాసార్లు. ఏడున్నో రమ్మని చెప్పినా నేను ఛాలెంజ్ చేసిన, నీ అసోసియేషన్ ఎక్కడ ఉంది, నువ్వు ఏడబెట్టినావు, నువ్వు చేసిన సర్వీస్ ఏంది, నీకు సంబంధం ఏంది, ఎదురుగా డిబేట్ పెట్టుకుందామని మాట్లాడినాము. ఇది పర్సనల్ పంచాయతీ కాదు. మా బాధ ఏంటంటే మాలాంటి క్రికెటర్లు కొన్ని వేల మందికి సంవత్సరాలు, డికెట్స్ అరే క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి హెచ్సీఏ ఫామ్ అయి 90 ఏళ్ళు అవుతుంది. 90 ఏళ్ళలో సిద్దిపేట నుంచో, మెదక్ నుంచో, కరీం నుంచో వాడు నాడండి ఇండియాకు. హైదరాబాద్లో ముస్లిమ్స్, మార్వాడీసో, లేదా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, భోపాల్కి వెళ్ళి వచ్చిన వాడు ఎవడో హైదరాబాద్కి ఆడారు. కానీ తెలంగాణలో ఎవడు ఆడండి అక్కడ? ఎవడు ఆడిపించింది? తెలంగాణ ఏ జిల్లాల నుంచి కూడా ఆడలేదు. ఎక్కడి నుంచి ఆడలే. నువ్వు తెలంగాణ నాదని మళ్ళీ క్లెయిమ్ చేస్తాడు. ఈ ముండా కొడుకులు పోతారు అక్కడ, బీసీసీఎల్ అడ్డం వేస్తారు పుల్లా. అరే చల్ హమాయ్ పేపర్ మే హమారా లీగల్ హమారే. నీ లీగల్ ఎక్కడది? ఇల్లీగల్ మొత్తం 140, 150 కేసులు. అరే ఇప్పుడు ఇంకా వీళ్ళ విచిత్రమైన విషయం చెప్తా, వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది. 2021 జూలై 11 రోజు బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది. అరే మీరు కొట్లాడుకోకూడరా బాబు, నీకు సిటీలో హైదరాబాద్ ఉంటుంది, సిటీ బయట టీసీఏ ఉంటుంది, మీరు హెచ్సీఏ మీరు సిటీలో ఉండరు, మీరు బయట వాడే హెచ్సీఏ వాడు 4-5 సార్లు కోర్టులో చెప్పిండు, మేము ఎక్స్పాండ్ కాలే, మాకు డబ్బులు రాలే, మేము ఎక్స్పాండ్ కాలే, ఇప్పుడు టైం అంటే 2018లో కోర్టుకు పోయినప్పుడు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో అప్పుడున్న డయానాటలజీ టీము ఏం చెప్పారంటే హెచ్సీఏకు ఒకసారి అవకాశం ఇస్తాం, మీకు 6 మంత్స్లో మీరు జిల్లాలకు ఎక్స్పాండ్ కాండి అని ఆర్డర్ ఇచ్చిండు. మాకేం చెప్పిండు, 6 నెలల్లో మీరు సాటిస్ఫై కాకపోతే, వాడు ఎక్స్పాండ్ కాకపోతే మీరు మళ్ళీ వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పిండు. కోర్టు ఆర్డర్ ఉన్నది, ఆయన ఇచ్చిన ఆర్డర్ ఉన్నది. మళ్ళీ పోయి సుప్రీంకోర్టు పోయిన ఆర్డర్ పెట్టినాం. వాళ్ళు అప్పుడు రూల్స్ మాట్లాడారు, సుప్రీంకోర్టు మాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చింది. అప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలి కదా చిత్తశుద్ధి. ఇటు గవర్నమెంట్లో ఉన్నాడు కదా, తెలంగాణ పేరు మీద పవర్లోకి వచ్చారు కదా, కేటీఆర్, కవిత, వీళ్ళు పవర్లో ఉంటారు కదా. తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సపరేట్ కావాలంటే వేరే రాష్ట్రంలో 3 ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, చండీగఢ్లో 3 ఉన్నాయి, అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2 ఉండే. నీకు తెలియలేదా? నీ సొంత రాష్ట్రం సంపాదించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి పిల్లలు కొట్లాడుతున్నారు, మాకు రికగ్నిషన్ రావాలని బీసీఎల్ మాట్లాడి తెలియదు లేకుండా నీకు పైగా అడ్డం పడతావా? వాళ్ళు చెప్పారు బీసీఎల్ మాకు, వాళ్ళు అడ్డం పడుతున్నారు, పై వాళ్ళతో మాట్లాడుకోరని. తెలంగాణ ప్రయోజనం ఉన్నోడు వివేక్ వెంకటస్వామి కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందరికీ పేర్లు చెప్తా. వీళ్ళు తెలంగాణ గురించి ఎందుకు కొట్లాడలే? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఎందుకు కొట్లాడలే? హయ్యెస్ట్ క్రేజ్ ఉన్నది, హయ్యెస్ట్ పైసలు ఉన్నది, హయ్యెస్ట్ అవకాశాలు ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు ఆడేది క్రికెటే. ఇక్కడ టాలెంట్ ఉన్నది, వేల మంది. ఇక తండాలలో పోండి, ఎస్టీ తండాలలో పోండి, ఇక్కడ ఆమ్రాబాద్ అడవుల్లో పోండి, లేకుండా ములుగు అడవుల్లో పోండి, అక్కడ కుందేలు ఎంత స్పీడ్గా జంప్ అవుతుందో పొదల్లోకి వెళ్ళి పిల్లలు అంత ప్యారలెట్ డైవ్ కొట్టి జాంటీ రోడ్ లాగా కుందేలను క్యాచ్ కొట్టి ఎంత టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు. ఎంతమంది మనం సిద్దిపేటలో చూసినాం, మెదక్లో చూసినాం, కరీంనగర్లో చూసినాం, ఎన్నో చిన్న పంచిన టోర్నమెంట్లు చూసినా, కారకబాల్ టోర్నమెంట్లు కూడా. టాలెంట్ ఉన్నది. నువ్వు టాలెంట్ పికప్ చేయండి అని, నర్చర్ చేయండి అని బీసీసీఐ కోట్ల రూపాయలు పంపిస్తుంటే మీరు విల్లాలు కొనుక్కొని తిరుగుతారు. పవర్లో ఉన్న వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తారు, మీ కాంట్రాక్ట్లు మీ దగ్గర ఉంటాయి. మీరు పవర్ ఎంజాయ్ చేసి కంట్రోల్ చేసి మోసం చేసింది మీరు కాదా? చేసిరు కాబట్టి ఇట్లా ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. ఇవాళ వాడు అమాయకుడు జగన్మోహన్ రావు, వీళ్ళు పప్పెట్టు, వీళ్ళు పెట్టిన పప్పెట్టు
దొరికిండు, ఎంతో కొంత క్రైమ్ జరిగింది, వానంత వరకు అది శిక్షిస్తారు, ఫోర్జరీ చేసిండు కాబట్టి 10 ఏళ్ళు పోతాడు. 10 years అది ఏం ఫోర్జరీ చేసిండు దగ్గర ఉన్నాడు, దొరికిండు వాడు. దానికి ఆధారం అది ఆయన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ప్రయోజనం, అందుకే ఆ సొసైటీకి సంబంధించిన ఆ క్లబ్కి సంబంధించిన సెక్రటరీని ఆ ప్రెసిడెంట్ కూడా అరెస్ట్ చేశారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు స్టేట్మెంట్ చెప్తారు కదా, ఎవరి కోసం చేసినాము, అరే నీ శిక్ష లేకపోతే వాడు కూడా పోతారు 10 ఏళ్ళు, ఫోర్జరీలో వాళ్ళు కూడా ఉంటారు. ఏమంటున్నా అంటే ఇంత తప్పులు జరుగుతుంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించింది ఎవడో అయితే, పిల్లలంతా 1200 మంది బీదోళ్ళు అంతా బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రాణాలు అర్పిస్తే నువ్వు ఎవరికి మెయిల్ చేసినావు? క్రికెట్ 2010లో రిజిస్టర్ అయింది, ఇదే ఫైల్ పట్టుకుపోయి హెచ్సిఎల్లో కూర్చొని శివలాల్ యాదవ్ దగ్గర వాళ్ళ దగ్గర హర్షదేవ్ దగ్గర పైసలు తెచ్చుకున్న రోజు నాకు తెలుసు. మీకు బై ఎలక్షన్ వస్తే వాళ్ళు పైసలు ఇచ్చారు, ఎలక్షన్ వచ్చిందన్న పైసలు కావాలంటే నాకు చెప్పలేదా వాళ్ళు? మాకు తెలియదా మీ రాజకీయం లేమా? క్రికెట్ ఫస్ట్ నుంచి కంట్రోల్ చేశారు. అయ్యి మా కంట్రోల్ ఉన్నది రెడీమేడ్ కేకు, మాకు సంవత్సరానికి 50 కోట్లు, అప్పట్లో 50 కోట్లు వస్తుంటాయి, మనం పిచ్చోళ్ళం వేరే అసోసియేషన్ ఎందుకని ఆ ఫైల్ దగ్గర పెట్టుకొని పక్కకు పడేసింది వీళ్ళు. ఎన్ని లెటర్లు పెట్టినాం గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్, సీఎం కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఉత్తరాలు రాలేదా? ఏం నేనుకొని కాదు, రాజ్యసభ సభ్యుడు అప్పుడు మన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అప్పుడు మాకు మన మెంబరు టీసీ, ఆయన 1986లో ఫస్ట్ టైం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించిన వల్ల కృష్ణమూర్తిను పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఉండే, ఆయన మా ఇళ్ళకి వచ్చిండు. అప్పుడు ఆ అసోసియేషన్ రివ్యామ్ చేసి మా టీసీఐలకు వచ్చిండు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో ప్రస్తావన ఇచ్చిండు. ఆయన మాకు తెలంగాణ కొత్త స్టేట్ ఏర్పడ్డది, మాకు ఇయ్యండి రాయని అంటే స్పోర్ట్స్ మినిస్టర్ రెస్పాన్స్ ఇచ్చిన దానికి బీసీసీఐ చూస్తుంది, మేము రాస్తాం బీసీసీఐకి, మీరు వాళ్ళని అప్రోచ్ కండి అని చెప్పి. పార్లమెంట్ సభ్యునికి సోయి ఉంటుంది. బీబీ పాటిల్ అప్పుడు ఎంపీ, మళ్ళీ టీఆర్ఎస్లో ఎంపీ, ఆయన కాంగ్రెస్ ఎంపీ, ఈయన టీఆర్ఎస్లో ఎంపీ, వాళ్ళు ఈక్వల్గా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. ఆయన పార్లమెంట్లో ప్రస్తావించిండు, లోక్సభలో ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ సమాధానం ఇచ్చిండు. అయ్యా రాజ్యసభలో వారు కూడా చెప్పారు, ఇక్కడ వీరు కూడా అడుగుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కరెక్టే, కానీ బీసీసీ కంట్రోల్లో ఉంటుంది, ఇది మేము వాళ్ళకి చెప్తున్నాం, మీరు వాళ్ళని కలవండి, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు. మేము అప్లికేషన్ పెట్టినాం, వాళ్ళు రెస్పాండ్ కాలే. హైకోర్టుకు పోయినాం, బాంబే హైకోర్టులో వాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు. ఇన్ని తతంగం జరుగుతుంటే వివేక్ వెంకట స్వామి టీఆర్ఎస్లో ఉండే, ఆయన అడ్డం పడలే, వాడికి వచ్చి పెద్ద పెద్ద లాయర్లు వేసుకొని చేయలే, మేము మీటింగ్లో ఎదురెదురు కూర్చున్నాం అందరం. వాడ మాకు 6 నెలలు టైం అండ్ ఎక్స్పాండ్ చేస్తాం. 6 నెలలు కాదు, 8 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఏది ఎక్స్పాన్షన్? హైదరాబాద్కే పరిమితమైంది. హైదరాబాద్లో సార్ ఇవాళ నేను చెప్తానండి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి రోజు 10 మంది కాల్ చేస్తారు నాకు, సార్ మాకు టీమ్ ఇవ్వండి, మేము ఆడుకుంటాం టీసీఏ కింద అని. సైబరాబాద్ ఏరియా నుంచి, మీకు హైటెక్ సిటీ ఏరియా, న్యూ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి, బంజారా హిల్స్ నుంచి, నేను ఏరియాల పేర్లు చెప్తా, యూసుఫ్ కూడా, ఇట్లాంటి గల్లీల పేర్లతో సహా, బస్తీల పేర్లతో సహా చెప్తా. మాకు హెచ్సీఏలో లీగ్ ఇస్తలేరు, పైసలు అడుగుతున్నారు, మీరు టీసీఏ మాకు ఇవ్వండి సార్, మేమే ఖర్చు పెట్టుకుని ఆడుకుంటామంటారు. జ్యూరిడిక్షన్ మేము అడుగుతున్నాం, సిటీ వాళ్ళకి వదిలేద్దాం అనుకుంటున్నాం అంటే అట్టెట్లో దొరుకుతారు సార్ మీరు? తెలంగాణ పేరు పెట్టుకురు, తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ లేదా? ఇట్లా నాకు పంచాయతీలు అయితే ఉంటాయి. అదే సార్ హైదరాబాద్ తెలంగాణ లేదా అట్లా అంటారు, మాకు టీం ఏంటంటాడు వాడు వచ్చి, నేను హానర్ చేయాల్సి వస్తుంది. అందుకే వీళ్ళ భయం ఏంటంటే టీసీఏ గుర్తింపిస్తే ట్రాన్స్పరెంట్గా వీళ్ళు ఎగిరిపోతారు, అందరూ మా దగ్గర మైగ్రేట్ అయిపోతారు, మొత్తం టీసీఏలకు వస్తారు. ఎంత అవినీతి. నేను ఏమంటున్నా అంటే ఒకటే ప్రశ్న, నేను ఆ రోజు మాట్లాడిన రోజు కూడా అంటున్నాను, నీకు 800 కోట్లు కాదు 500 కోట్లే వచ్చినాయి అనుకుందాం, 5 గజాల జాగా చూపి నాకు నీ ఆస్తి ఏం కొన్నావు, ఏ రకంగా సద్వినియోగం చేశారు, ఎక్కడ చేశారు? కానీ నేను చూపిస్తా, మొత్తం ఆఫీస్ బేరలు 20 మంది పేరు లిస్టు తీస్తా, అప్పటికెళ్ళి ఇప్పటిదాకా వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఎక్కడెక్కడ బంగ్లాలు కొనుక్కున్న లిస్ట్ మొత్తం ఇస్తా అడ్రస్లతోటి, ఏ పైసలతో కొన్నాడు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ తీయండి, ఏ టైంలో హెచ్సీ అకౌంట్లోకి వెళ్ళి, వైట్ మనీ కదా బీసీసీకి వెళ్ళి వచ్చిన పైసలు వైట్ మనీ ఇంకోని అకౌంట్ పోవాలి కదా, ఎవరి అకౌంట్కి పోయింది, ఆ అకౌంట్లోకి వెళ్ళి ఎవరి అకౌంట్ పోయింది, వీడికి బంగ్లా ఎట్లా వచ్చింది తెలియదా? ఈడీ ఎందుకున్నది, వాళ్ళు అదే పని చేస్తారు కదా, తీస్తారు కదా, రేపు తాట తీస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే, సరే కంప్లైంట్ చిన్నది కావచ్చు కానీ కంప్లైంట్ వెనుకున్న అంశం పెద్దది, లేదా కంప్లైంట్ ఒక్కడే ఉండొచ్చు కానీ దాని వెనుకున్న వ్యవస్థ పెద్దది. క్రికెట్ అనే వ్యవస్థ చాలా పెద్దది. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసినాం, మనం కాశ్మీర్ ఇష్యూలో చూసినాం, రాజస్థాన్లో చూసినాము, చాలా చోట్ల కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, జార్ఖండ్ బీహార్లో కూడా చూసినాము. అవసరం వచ్చినప్పుడు వీళ్ళు అవినీతి పెరిగిందన్నప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఆ సొసైటీని రద్దు చేసేస్తే వాడు దుకాణం బంద్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నా, ఇలా 217 సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఈ క్లబ్, ఇదొక సొసైటీ. ఎంత దుర్మార్గం అంటే మీకు చెప్తాను, నేను తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుంది వినండి. 217 మంది ఇలా లిస్టెడ్ సభ్యులు, ఏది క్లబ్స్ విషయంలో, అది కాకుండా వేరే ప్లేయర్స్ ఉన్నారనుకోండి 9 మంది. 217లో 209 హైదరాబాద్లో అడ్రస్లు క్లబ్లు, లీగ్ హెచ్సీఏ లీగ్ పేరు, ఇంకా 9 జిల్లాల పేర్లు పెట్టుకున్నారు, జిల్లాల పేర్లు బయట. కానీ వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మనుషులు ఉండేది నడిపించే పలానా రాజేందర్ రెడ్డి ఉండేది మారేడుపల్లిలో, మెదక్ క్యాంప్ నడిచేది మారేడుపల్లిలో. మెదక్ ఎక్కడుంది? ఆయన ఉండేది, ఆయన పుట్టింది సంగారెడ్డి, ఆయన మెదక్ ఎక్కడ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి, ఆయన క్యాంపు మారేడుపల్లి నడుస్తుంది, సాయంత్రం పూట క్యాంపులో అక్కడ ఉంటాడు ఆయన. మెదక్ పేరు మీద పిల్లలు ఆడతారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు ఆయనకు. ఎంత అన్యాయం అండి.
ఇవాళ ఈ అసలు మీదకు వాళ్ళకు సౌకర్యం ఉండదు. 209 అక్కడ ఉంటాయి, 8 బయట ఉన్నాయి, 208 9 అనుకోండి. ఇంట్లో విచిత్రము, హైదరాబాద్లో 200 క్లబ్లు ఉన్నాయి కదా, హైదరాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వేరే ఇంకో క్లబ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ పేరు మీద. ఆ డిస్ట్రిక్ట్ కింద ఇవి ఉన్నాయా? అది ఇందులో ఉండదు. డిస్ట్రిక్ట్ పేరు మీద మళ్ళీ దానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఏదో ప్రముఖ ఎంపీ దగ్గర ఉంటాయి. అంటే ఆయన డబ్బుల కోసం చేయడానికి ఎవడో దాన్ని నడుపుకుంటాడు. ఇవన్నీ తవ్వుతాపోతుండే చెప్తాను సార్. ఈ 217 క్లబ్లల్లో నీకు 200 క్లబ్లు ఫెయిల్ అంటే ఇక డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. రకరకాల కాన్ఫ్లిక్ట్, ఫ్యామిలీలో 4 ఉంటాయి, నామినల్ అన్నట్టు పేరుకే. ఒక 50 క్లబ్లు తప్పితే ఎవడు సీరియస్ క్రికెట్ ఆడతలేడు. అసలు ఈ క్లబ్లకు ఓటింగ్ బంద్ చేసి తీసి పడేస్తే, అసలు ఈ రద్దు చేసి పడేస్తే సిస్టమ్ జాగ్రఫికల్ ఏరియా, ఇప్పుడు గౌలీపురా ఉంది ఎగ్జాంపుల్, లేకుంటే ఈస్ట్ మారేడ్పల్లి ఉంది, వెస్ట్ మారేడ్పల్లి ఉన్నది. ఏరియా వైజు డిమాండ్ని బట్టి జనాభా వైజు ఒక క్వాలిఫికేషన్ ఇచ్చి ఒక మానిటరింగ్ కమిటీ పెట్టి, ఒక కోచ్, ఒక అకాడమీ, అక్కడ ఒక స్టాఫ్, మెయింటెనెన్స్ స్టాఫ్, దానికి ఇంత ఫండ్ పెట్టి, పిల్లలను సెలక్షన్ కోసం ట్రాన్స్పరెన్సీ పెట్టి, వీడియో రికార్డింగ్ పెట్టి, లైవ్ పెట్టి కనెక్ట్ చేసి, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ తీసుకొని, ఆన్లైన్ స్టాటిస్టిక్స్ పెట్టి, ఎంత టెక్నాలజీ పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది ఇప్పుడు, అద్భుతంగా. తెలంగాణ మాకు ఎవడు రూపాయి స్పాన్సర్ చేయకుండా కానీ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ముందు నుంచి ఆడిస్తున్నా. ఫస్ట్ 2014లో తెలంగాణ గోల్డ్ కప్ ఫైనల్ సిద్దిపేటలో చేసినాం మనం. 2016 టిల్ టుడే ఇప్పుడు ప్రతి మ్యాచ్ ఆన్లైన్ రికార్డు ఉంటుంది మా దగ్గర. హెచ్సిఆర్ రికార్డు చూపించమనండి. వాళ్ళు ఆన్లైన్ రికార్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2021లో బీసీసీఐ మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంత డేటా ఎడికల్ వచ్చింది నేను నమ్మా అని అజరుద్దీన్ అన్నట. నమ్మేదేంద్ర, వాడు లింక్ పంపిస్తున్నారు, 2-3 రోజుల తర్వాత మాట్లాడదాం, 3 రోజులు పడుతుంది నీకు బ్రౌజింగ్ చేసుకోపో అని చెప్పిండు ఆయన. కోపం వచ్చి వాళ్ళ లాయర్, వీళ్ళు లాయర్ వాడు అజరుద్దీన్ ఏంది ఇది 16,000 మంది క్రికెటర్ల డేటా ఉంది మన దగ్గర, ప్రొఫైల్తో సహా క్లిక్ చేయగానే వాడు ఎన్ని మ్యాచ్లు ఆడిండు, ఏ ఊర్లో ఆడిండు, ఎంత కొట్టిండు, ఇట్లా అవుట్ అయ్యిండు, అన్నీ ఉంటాయి అలా రికార్డు. నేను మెయింటైన్ చేయగలిగినప్పుడు 100 కోట్ల నువ్వు చేయలేవా? అప్పుడు వాడు స్టార్ట్ చేసిండు. ఆ సాఫ్ట్వేర్ ఎవడైతే ఇచ్చిండో గుజరాత్ పిల్లాడు, ఆ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా 2 ఉంటాయి వాడుతుండే. 3వ అసోసియేషన్ టీసీఏ వాడడం మొదలుపెట్టింది 16లో. హెచ్సిఏ అదే సాఫ్ట్వేర్ 2021లో మొదలుపెట్టింది. అంతకుముందు వేరే కొన్ని రోజులు ట్రై చేసారు, అని ఫెయిల్ అయినాయి. మళ్ళీ వాడు నా పర్మిషన్, ఎందుకంటే నేను తెలంగాణ స్టేట్ నాకు తప్ప ఎవరికి ఇవ్వద్దని నేను కండిషన్లో స్టార్ట్ చేసిన. వాడు ఒకటే రిక్వెస్ట్ చేసి 6 నెలలు బతిమలాడి చేస్తే వదిలేసినాను. పోనీ అక్కడ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కానీ అక్కడ చీటింగే. ఇప్పుడు ఒక మ్యాచ్ 2020 మ్యాచ్ 3 గంటలు అవుతుంది అనుకుందాం, లేదా 4 నిమిషాలకు ఓవర్ అనుకోండి. వాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్ట్రాటజీస్ చూస్తే 15 నిమిషాలు మ్యాచ్ అయిపోతుంది. 15 నిమిషాలే, 15 నిమిషాలు కొట్టుడే పట్ట ఓవర్లు కొట్టేస్తారు, 15 నిమిషాలు. మ్యాక్సిమం 35 మినిట్స్లో ఒక మ్యాచ్ అయిపోతుంది. వాడు వాళ్ళ ఒకటి సెంచరీ కొడతాడు, ఒక డబుల్ సెంచరీ కొడతాడు, ఒక 5 వికెట్లు ఇస్తాడు. వాళ్ళు పొద్దుగాల డెక్కన రకాల పేపర్లు వస్తాయి, దాని వీడియో రికార్డింగ్ ఉండదు, పాడు ఉండదు. ఆయనకి ఫోన్ చేసి తిట్టుది, బుద్ధున్నారా నీకు ఏంది ఆర్టిఫిషియల్ చేస్తుంటారు, నువ్వు ఎట్లా ఎలా చేస్తున్నారు అంటే, అన్న ఇది వైలేట్ చేస్తున్నారు, నేను మై దేఖలేదు వేసుకోని వాడు నోటీస్ పంపించండి వీళ్ళకు. సాఫ్ట్వేర్ ఇచ్చినోడు మీరు మిస్యూజ్ చేస్తున్నారు కంప్లైంట్. అప్పుడు కొద్దిగా సుధరాయించారు. అది ఒక్కటి కాదు 2 కాదు, ఇది దుర్మార్గం. ఈ క్లబ్లకు ఓటింగ్ తీసేయాలి అందులో ఫస్ట్. 2 హైదరాబాద్లో 200 మంది ఉంటే మాకు ప్రతి జిల్లా కూడా ఈ 230 జిల్లాలు అనుకోండి లెజిటిమేట్గా. లేదంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక టీం చేయండి. ఒక క్లబ్కు స్పాన్సరు, యాక్టివిటీ, పెద్ద మనిషి, కార్పొరేట్ కంపెనీ స్పాన్సర్ చేయాలి. దాంట్లో Under 13, Under 16, Under 19 అన్నీ ఆడిపోయారు. సీనియర్స్ ఆడిపోయారు. ఒకటే క్లబ్లో సిద్దిపేట క్లబ్ అనుకుందాం. సిద్దిపేటకు ఒక గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి రాసి పడేసి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. 2 కోచ్లు, 4 క్యూరేటర్లు, ఒక మేనేజరు ఇట్లా పెట్టేసి దాని సెలక్షన్ ప్రాసెస్, లీగ్ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా లీగులు పెట్టి స్కూల్లో నడిపించి ఒక బ్రహ్మాండమైన యాక్టివిటీ చేసుకోవచ్చు. మీరు సిద్దిపేట సిటిజన్ క్లబ్లో మస్తు యాక్టివిటీ జరుగుతుంది సార్. అన్ని క్లబ్లో ఎక్కడ పోయినా క్లబ్, సికింద్రాబాద్ క్లబ్లో బోర్డు యాక్టివిటీ జరుగుతుంది. రోటరీ క్లబ్లో యాక్టివిటీలు జిల్లాలో బ్రహ్మాండంగా మీటింగ్లు అవుతుంటాయి. నాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీడు చేసిన సోషల్ వెల్ఫేర్ లేదు, లొట్టబేజ్ లేదు, 100 కోట్లు దొబ్బేస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, విల్లాస్ ఉంటాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, బిజినెస్ క్లాస్లో ఫారిన్ ట్రిప్లు వేస్తారు, పిల్లలు అమెరికాలో ఉంటారు, క్రికెట్ మాత్రం జరగదు. ఏమైంది వీళ్ళు చేసేది? అంటే ఇప్పటికీ ఈడీ కానీ సిఐడి కానీ ఎంత కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురాగలిగింది? ఇంకా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అది వాళ్ళు అథారిటీస్ ప్రాథమికంగా వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసేది చేయనియండి, ఎందుకంటే మనం అందులో ఇంటర్ఫియర్ కాకూడదు. మనం ఆధారాలతోటి కొన్ని సబ్మిట్ చేసినాం, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా బయటికి తీస్తారు, ఇంకా బయటకు వస్తాయి. నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, బీసీసీఐ ద్వారా గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్యాంక్ అకౌంట్కు గ్రాంట్ల కింద కానీ ఇతరత్ర ఎంత అమౌంట్ వచ్చింది మీరు లెక్కలు చూపేయండి. ఆ అమౌంట్ ఎక్కడ ఖర్చు చేసారు? సింపుల్, ఆడిట్ చేయించండి. 2 సార్లు ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది సార్.
2017లో జస్టిస్ దవే కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే 3 సంవత్సరాలు శాంపుల్ ఆడిట్ చేయిస్తే ఎంత ఫ్రాడ్ అయిందంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అందరిని జైల్లో పెట్టాలని ఒక 40 మంది ఆబ్జెక్షన్ 40 రకాల ఆబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతకుముందు ఏసీబీ కేసులు ఉన్నాయి. అజరుద్దీన్ టైంలో జరిగిన అవకతవకల మీద మళ్ళీ జస్టిస్ నాగేశ్వరరావు గారు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే శరత్ అండ్ కంపెనీ వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఉట్టి శాంపుల్ ఎవాల్యుయేషన్ చేస్తే విపరీతమైన అవకతవకలు జరిగినాయని చెప్పి ఆయన 4 ఎఫ్ఐఆర్లు చేయించిండు. అజరుద్దీన్ టైంలో ఉన్న ఆఫీస్ బేరర్ల మీద. అప్పుడు సీఈఓ, మొన్న అరెస్ట్ అయిన సీఈఓ, ఇప్పుడు మళ్ళీ వాడాలా కలిసిపోయింది. అప్పుడు అరెస్ట్ అయిన సీఈఓతోనే కంప్లైంట్ ఇప్పిస్తే 4 ఎఫ్ఐఆర్స్ అయిన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో యాక్షన్ లేదు. అందులోకెళ్ళే ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఆఫీస్ బేరర్లు అయితే ఎలక్షన్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన ప్రెసిడెంట్ కామ్గా ఉంటాడు. జస్టిస్ నాగేశ్వరరావు గారు రిపోర్ట్లో రిఫార్మ్స్లో రాసిండు 57 మందిని పక్కకు పెట్టాలి, కొత్త కంప్లైంట్లు వచ్చిన వాళ్ళని 12 మందిని పక్కకు పెట్టాలి, ఈ డిస్క్వాలిఫైడ్ క్లబ్ని పక్కకు పెట్టాలి, క్రిమినల్ కేసుల మీద యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ రాసిండు ఆయన. గతంలో జరగలే యాక్షన్ ఇప్పుడు జరుగుతుందని భావిస్తుంటా. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సార్ అరెస్ట్ ఎట్లేని జరుగుతుంది కదా. ఇప్పుడు నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఐడి అవుట్ స్టాండింగ్ జాబ్ చేస్తున్నారండి. ఎక్కడ ఏ ప్రెజర్కి లొంగలే వాళ్ళు. ఎంత సీక్రెట్ 8 నెలలు ఇన్వెస్టిగేషన్ జరిగిందని ఇప్పుడు నేను చెప్పేదాకా ఎవరు తెలియదు. వాళ్ళు చెప్పేదాకా పేపర్లో వార్తలు వచ్చేదా తెలియదు. సిఐడి ఎఫ్ఐఆర్ చేసిన విషయం ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా బయటకు లీక్ కాలే. ఎందుకు కాలే? ఆ టీంలో పనిచేసిన ఇంటిగ్రిటీతో పనిచేసారు. సిఐడి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా చాలా డేటా ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసి స్టేట్మెంట్లు కలెక్ట్ చేసి అంత రిపోర్ట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరికి ఇంటిమేట్ చేసి లీగల్ ఒపీనియన్లు తీసుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చాలా గ్రేట్ వే సినిమా పక్కీలో ఒకటేసారి అట్ ఎ టైం అందరిని అరెస్ట్ చేసిన వాళ్ళు. అక్కడికి కూడా లీకేజీ వచ్చి ఒకటి తప్పించుకున్నాడు. వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యింది. దాని విషయంలో అటాచ్ చేసి తీసుకుపోయి డీజీపీ ఆఫీస్ పడేసి. ఏమంటారంటే అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు సిస్టమ్ పనిచేస్తున్న టైంలో ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది. ప్రక్షాళన అనేది ఇలా స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన ప్రక్షాళన ఏదో ఒకటికి 4 అరెస్ట్తో కాదు. తవ్వుతూ ఉంటే ఇంట్లో 100 మంది బయటకు వస్తారు, కనీసం 40 మంది జైలుకు పోతారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది అనుకోండి, అవును, ఆటోమేటిక్గా ప్రాపర్టీ వెనక వస్తుంది. దాన్ని ఆక్షన్ పెడతారా, వెనక గుంజుకుంటూ తీసుకొని మళ్ళీ హెచ్సీ అకౌంట్లో పైసలు లేకుంటే బీసీ వాపస్ పంపండి, లేకుంటే గవర్నమెంట్ కట్టండి ట్యాక్సులు. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది ఉంది. 2 జిమ్ఖానా గ్రౌండ్ లేదు, ఇష్యూస్ ఉన్నాయి. కరెంటు బిల్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. జీతాలు సరిగా ఇస్తలేరు. తర్వాత ఇప్పుడు చాలామంది క్రికెటర్లకు వాళ్ళు బీసీసీఐ అలొకేటెడ్ మనీ ఇవ్వలే, వీళ్ళు తినేసి కొట్టేశారు. అంటే వాళ్ళేమో ఫిర్యాదులు చేయట్లేదా మరి? మస్తుగా విజిలెన్స్ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. చాలామంది చేశారు. అంటే చాలామంది మా పిల్లలు మళ్ళీ వాళ్ళతో గొడవ ఎందుకు, కెరీర్ అనేది భయపడతారు, కానీ కొంత తెగించిన వాళ్ళు ఉంటారు, చేశారు. అట్లే మళ్ళీ బాధితులలో పోలీస్ ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు, టీచర్ల పిల్లలు ఉన్నారు, పొలిటీషియన్స్ పిల్లలు కూడా ఉన్నారు. వీడు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళు ఎంత మేనేజ్ చేసినంటే ఎంత హెడ్ స్ట్రాంగ్ అంటే నీ నాయన ఎంత పెద్దోడన్నా కానీ నా పైసలు కడితేనే నీకు సెలెక్షన్. అంతే. నా దగ్గర ఆధారం లేదు కానీ నేను కన్వర్జేషన్ చెప్తున్నాను. నేను మళ్ళీ నేను రికార్డ్స్ కదంటే ఒక ఎక్స్ అమౌంట్ అడిగిండు, 15 లక్షలు ఏదో డిమాండ్ చేసిండు ఒక అండర్ 19 టీమ్ ఆడడానికి అనేది ఎలిగేషన్. అంటే ఎవరినో నా దగ్గరకు వచ్చిండు, అరే మీకు పాత దోస్తు కదా అంటే, నాకు శత్రువు ఇప్పుడు మేము కొట్లాడుకుంటున్నాము, అవసరం లేదు, నేను నేను ఇలా ఇన్వాల్వ్ గాను, ఆడు పైసలు ఓపెన్గా పైసలు అడుగుతుంటే మీరు మాట్లాడుకోవాలి, నాకు సంబంధం లేదు, వాని మీద ఖచ్చితంగా వీలైతే ఆయన పైసలు ఇచ్చి రికార్డ్ చేసి ఏసీబీకి పట్టిద్దామని అన్నా. ఆడు పోతే వీళ్ళు మాట్లాడి వాళ్ళు రికార్డింగ్ చేయలేదు వేరే విషయం, కానీ వీళ్ళు మాట్లాడితే నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే తక్కువ చేయండి సార్ అంటే, తక్కువ చేస్తే నాకేమొస్తుంది అని అన్నట్టు. మీ పిల్లవాడు ఆడతాడు, వానికి సర్టిఫికేట్ వస్తుంది, నీకు ఆనందం వస్తుంది, వస్తే గీస్తే వానికి జాబ్ వస్తుంది, వాడి పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తే రంజీ ట్రోఫీ వాడతాడు, మీరే కదా బెనిఫిట్ అయ్యేది, నాకేమొస్తుంది, ఒకటేసారి కదా నువ్వు ఇచ్చేది, ఎందుకు వెళ్ళి నీకు బ్రేక్, నాకు మస్తు మంది క్యూలో ఉన్నారని చెప్పిండు. చచ్చకుండా 15 లక్షలు ఇచ్చారు, వాడిని ఆడిచ్చారు, వాడు ఏదో అయింది, వాడిని తీసి పడేసారు, మళ్ళీ వాడు గొడవ పోయిండు, ఇక వాడు ఏం పీకలేవండి వాడు. ఎందుకంటే ఎవ్రీ టైం గవర్నమెంట్ వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే రాంగ్ వేలో పోయి సిస్టమ్ బాగా నష్టపోతుంది, పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, పేరెంట్స్ల ధైర్యం వస్తలేదు. కాబట్టి ఈ సిస్టమ్ ఇలా యాక్షన్ మొదలైంది కదా, ఇది కంటిన్యూ కావాలి అని అడుగుతా. సిఐడి ఈడీ రెండు కూడా ఒక్క దారపో కూడా వదిలిపెట్టదు, అన్ని గుంజాలి బయటికి, తీగలన్నీ లాగాలి బయటికి. అంటే గతంలో ఈడీ చేసినవి కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి, వివిధ రకాల కేసుల్లో ఆలోచిస్తే. ఇంకొకటి ఉంది, ఇంతలే గతం విషయం వేరు, నేను అందుకే ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది అంటున్నా. ఇప్పుడు కోరిలేషన్ ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది కదా, అవును, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ చేయమని ఉంటుంది కదా, లేదా తప్పు జరిగిన చోట ఇన్వాల్వ్ కమ్మని ఉంటుంది కదా, వాళ్ళు సుమోటోగా కూడా ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు కంప్లైంట్లు పోయిన వాటి మీద ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయ్యి 2 చోట్ల ఆస్తుల అటాచ్మెంట్ కూడా చేసింది. మనం అట్లా అనకూడదు. గతంలో ఈడీ కేసులు పెండింగ్లో లేవు, ఈడీ బాగా యాక్షన్ తీసుకుంది. ఏసీబీలో ఉన్న కేసులు పెండింగ్ ఉన్నాయి, తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ మీద కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చివరికి, ఏంటంటే వీళ్ళు ఎంత అవినీతి ఎట్లా చేస్తారనంటే 2021 జూలై 11 రోజు బీసీసీఐ మనతో కొలాబరేట్గా మన ఇచ్చిన ఆర్డర్కు బైపాస్ చేయడానికి తప్పించుకోవడానికి
కొలాబరేషన్ అంటే పార్ట్నర్షిప్ కదా. ఫుల్ మెంబర్ నేనేమో అసోసియేట్ మెంబర్ అడిగిన, ఓట్లు లేకున్నా సరే మాకు పిల్లలు ఆడిపోయినా నేను అడిగినాం. బీసీ ఏం చెప్పింది అట్లా కాదు, జ్యూరిడిక్షన్ మీరు ఇట్లా పంచుకోండి, మీరు కొలాబరేట్ కండి, మాకు రిపోర్ట్ చేయండి అంటే ఫుల్ మెంబర్లకే వస్తాం కదా, డైరెక్ట్ రంజీ ట్రోఫీ ఆడతాం పిల్లలు, డబ్బులు వస్తే అన్నీ ఉంటాయి కదా. అది ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. మేము వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటాం, లెక్కలు అడుగుతాం, పంచాయతీలు ఉంటాయని మమ్మల్ని రానియకుండానికి మేమే ప్రాబ్లం ఉన్నాయి, మా ఇంట్లో మనుషులు చచ్చిపోయారు, నేను లిటిగేషన్ ఉన్నా, నేను బాధలు అని చెప్పుకుంటారు కదా. అట్లా వాడికి వాళ్ళే కొట్లాడుకొని కేసులు వేసుకున్నారు. చిన్న కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా పోయి 4 ఏళ్ళు పట్టింది. వీళ్ళు తెలుస్తలేరు, వీడు మీటింగ్కి రాడు, ఈమెయిల్ పెడితే రెస్పాండ్ కాడు, ఫోన్ కొడితే రెస్పాండ్ కాడు, వాడు మాట్లాడు, అందరిని మేనేజ్ చేసుకున్నారు. అది ఆ సుప్రీంకోర్టు పంచాయతీలో మేము ఇంప్లీట్ అయినాం. అసలు మా పంచాయతీ తెలుసుకోండి, మీ కొట్లాడేదిరా అవలగలన్నారు మీరు అని చెప్పి వేసి చేస్తే ఆడ కోర్టు ఉన్నది. నాకు అప్పుడు తెలిసిందండి, ఎవడు లాయరు, వీడెవడు లాయరు, వాడెవడు లాయరు, 9-10 మంది సీనియర్ మోస్ట్ లాయర్లు, చాలా రెస్పెక్టబుల్ హై ప్రొఫైల్ లాయర్లు అందరినీ హైర్ చేసిండు. అరే ఇంతమంది ఎందుకు, ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, కోర్టు ఇద్దరి మధ్యలోనే పంచాయతీ ఉంటుంది. అటు బడ్డింగ్ స్టార్ అనే ఒక క్లబ్ బోర్డు ఈ మీద కేసు చేసిండు ఇక్కడ అజరుద్దీన్ మీద. అజరుద్దీన్ అప్పుడు హెచ్సిఏ రిప్రజెంటేషన్. తర్వాత ఇక్కడ బడ్డింగ్ స్టార్ వాడికి వెళ్తే వాని మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోయిండు, ఏదో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ప్రెసిడెంట్ ఎవడంటే వాడు పోతాడు, అజరుద్దీన్ అప్పుడు పోయిండు. తర్వాత జగన్మోహన్ రావు అనుకుందాం. ఇష్యూ ఏంటంటే బడ్డింగ్ స్టార్కో లాయర్ ఉంటాడు కదా అపోజిషన్ వాడికి, ఈయనకో లాయర్ ఉంటాడు కదా. ఈయన లాయర్ పోయి బడ్డింగ్ స్టార్ లాయర్ ఆఫీస్లో కూర్చొని చర్చలు చేసింది ఇన్వాయిస్ ఉంటుంది. అరే మాకు కాన్ఫరెన్స్ మీటింగ్ అయింది, ఆ లాయర్ వచ్చిండు, మేము ఇద్దరం కలిసిపోయి ఇంకొక ఆయన చార్మర్ క్లబ్, ఇంకో ఆయన యంగ్స్టర్స్, ఇంకో ఆయన యూత్ క్లబ్ అందరితో పిటిషన్ వేయించారు. వీళ్ళందరి ద్వారా మీటింగ్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టుకుని కాన్ఫరెన్స్ అందరికి బ్రీఫ్ చేసింది, వాడు ఇన్వాయిస్ ఇస్తాడు. ఎంతవరకు వాడు ఈ పైసలు మళ్ళీ వీని అకౌంట్కు, ఈయన లాయర్ అకౌంట్కి ఇచ్చి పంచమనిలే, అవతల ఆపోజిట్ లాయర్ అకౌంట్లో పైసలు ఇస్తాడు డైరెక్ట్ జగన్మోహన్ రావు. అది మాకు నోటీసులు పంపించి బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి అందరికి నోటీసులు పంపిస్తే అందరు కాముకున్నారు. అరే ఇంత అన్యాయమా, 4 సంవత్సరాలు రాగేది, ఎన్ని కోట్ల రూపాయలు. మాకు వచ్చిన లెక్కనే 1,51,00,000 ఉట్టిగా లాయర్ల ఫీజులో ఇచ్చిండు దీని గురించి. ఇంత ప్రయాసపడి డబ్బులు దుబారా వేసి స్కాములు చేసుకుంటా, దొంగతనాలు చేసుకుంటా, పజిత్ పాలవకుండా చేసే బదులు సింపుల్గానే ఏం ఆడుకోనరా పిల్లలు మీరు అని చెప్పి ఒక కమిటీ వేసుకుందాం, మనకు పంచాయతీ ఎందుకు, మాకు జోలి మీరు రాకుర్రి, మేము ఎంతో తింటాం సస్తా మేము చేస్తాం అని అంటే అట్లనే మనం బాగుపడాలి. మాకు పైసలు ఏమి ఆడుతలేము, మనకు బీసీసీఐ ఆడడానికి పిల్లలకు గుర్తింపు కావాలి, ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని అడ్డం పడుతున్నారు. నేను ఏమంటే నెయ్యాలకు మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ అంటే 10 years పవర్లో ఉన్న మీరు ఏం పడగొట్టారు, ఎందుకు మీరు ఎన్ని రకాలుగా కోర్టులలో పిటిషన్లు పోయినాయి. గవర్నమెంట్ పార్టీ కదా. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో కేసు ఉన్న ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ పార్టీ అవుతుంది. సుప్రీంకోర్టు పోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ పార్టీ అవుతుంది. నీకు తెలియదని ఎట్లా అంటే పేపర్లో రోజు వార్తలు వస్తలేవా, నీ దగ్గర కంప్లైంట్ రాలేదా, నీ మంత్రులు మా దగ్గర వచ్చి ప్రైజ్లు ఇచ్చిపోలేదా, సోయి ఉండాలి కదా. పైసల మీద ఉన్న సోయి జనం డెవలప్మెంట్ మీద లేదు కదా. అందుకని వాళ్ళు ఎన్నుకున్నారు. ఖచ్చితంగా చెప్తున్నారు, అది ప్రూవ్ అవుతుంది. ఎట్లాంటి కారణాల వల్లైనా తెలంగాణ క్రికెట్లో నిపుణులైన క్రికెటర్స్ ముందుకు రాకపోవడానికి స్ట్రైట్ ఫార్వర్డ్, వాడు సిస్టమ్ సరిగ్గా లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఫెయిర్నెస్ లేదు సెలక్షన్స్లో. ఏం చేస్తారండి, అన్ని రకాల అవకతవకలు ఇప్పుడు కూడా చూస్తున్నాము. మొన్న 4 అరెస్ట్ అయ్యారు, 5 అరెస్ట్ అయ్యారు, 6 కాలేదు, 5 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, తయారు చేశారు, ఆల్రెడీ 2 జడ్జిలను అపాయింట్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ ప్రొసీజర్ లేకుండా ఏమనంటే సీఎం గారు పెట్టమని ఎవడో అనేసిండు, అనగానే దాని మీద ఇంకోటి కాంట్రవర్సీ చేసిండు. అసలు సీఎం గిల్ల సంబంధమైన ఎవడు అంటాడు, సీఎం ఎందుకు ఇన్వాల్వ్ కావాలండి అలా? ఈసారి అయిందా? ఆయన కాలే, ఆయనకైతే ఆయన సీఎం గిల్ల ఇన్వాల్వ్ అయ్యేటోడైతే ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయాలి ఎందుకంటారు. వీళ్ళు వాడు పేరుచ్చుకోండు. అంటే ఈ అలవాటు వాళ్ళకు ఉన్నది కల్చర్. ఫస్ట్ నుంచి ఎవడు సీఎం అయితే మన దగ్గర పోయి కాళ్ళ మీద వాడు సీఎం గారు చెప్పారు, లేదా సీఎం గారు కూతురు చెప్పింది, సీఎం గారు కొడుకు చెప్పిండు. ఈ దౌర్భాగ్యము దానికోసం అండి 1,200 మంది ప్రాణాలు కూడా ఒకటి స్టేట్ తెచ్చుకున్నది. మనం అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నామని అక్కడ గవర్నమెంట్ మొన్నటిదాకా గవర్నమెంట్ చెప్పుకుంది. అన్ని రంగాల్లో దోచుకున్నారు, ఇప్పుడు మేము డెవలప్ మళ్ళీ 0కి వెళ్ళి మొదలు పెట్టాలని ఇప్పుడున్న సీఎం చెప్తున్నాడు. క్రికెట్లో పరిస్థితి ఏంటంటే నాకు తెలిసిన అంశం, నాకున్న సబ్జెక్టు పరిధిలో ఉన్నది కాబట్టి చెప్తున్నాను. తెలంగాణ రాకముందు వీళ్ళే పాడు చేసారు, నాశనం చేసారు అవకాశాలు. తెలంగాణ వచ్చినాక వీళ్ళే నాశనం చేశారు. ఇప్పుడు కూడా అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ యాక్షన్ కరెక్ట్ ఇనిషియేషన్ మొదలైంది. పక్కా వీళ్ళను పట్టుకుంటారు వాళ్ళు. మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము, కావాలంటే దమ్ముంటే ఛాలెంజ్ చేసుకోమని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ దశలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సన్ రైజర్స్ను ఆంధ్రాకు బదిలీ చేయాలని, లేదా ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు హెచ్సిఏకు అధ్యక్షులుగా రావాలని చేస్తున్న ప్రయత్నాలలో ఇవన్నీ కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి.
వీటిని ఏమైనా నమ్మొచ్చా, నమ్మకపోవచ్చు? అంటే నేను ఎవరి పర్స్పెక్టివ్, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందండి. దాన్ని నేను కావచ్చు పుకార్లని అంటున్నాను కాబట్టి దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు. కానీ జరగవలసింది నేను చెప్తాను. నేను తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఐపీఎల్ 18 ఏళ్ళకెళ్ళి ఉంది. తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎల్ టీం కావాలని అడిగిన మొగోడు లేడు. టీసీఏ తప్ప. ఒకటి ఆంధ్ర సపరేట్ రాష్ట్రం ఏంటంటే వాళ్ళు అడిగినరు, వాళ్ళకు వీలు కాదు, ఆల్రెడీ ఒకటి ఉంది, మీకు తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఉంది కదా, మీరు కొన్ని మ్యాచ్లు మీకు ఇస్తాం, కొన్ని మ్యాచ్లు మీకు ఇస్తామని వాళ్ళని సాటిస్ఫై చేసారు. వైజాగ్లో కొన్ని మ్యాచ్లు అయితే ఇక్కడ మ్యాచ్లు అయిపోయింది, అండర్స్టాండింగ్ అయిపోయింది. నేనేమంటున్నా, హైదరాబాద్ పేరు మీద ఆడే టీం ఓనర్ ఏ ఊరోళ్ళు, ఇక్కడ హైదరాబాద్ పేరు మీద సరే తెలంగాణకు ఆంధ్రాకు రిప్రజెంటేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుందాం. ఆ టీం ద్వారా వచ్చే డబ్బులే కానీ ఆదాయాలే కానీ క్రేజే కానీ దాంట్లో ఒక్క ప్లేయర్ అని ఆడుతున్నా ఆంధ్ర తెలంగాణ నుంచి ఆడతలేడు. పోనీ వాళ్ళు కార్పొరేట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ నుంచి సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు మీరు క్రికెట్ డెవలప్మెంట్ కానీ గవర్నమెంట్కి ఇస్తురా? ఇస్తలేరు కదా, ఇవ్వాలి కదా. మరి అది ఎందుకు అడుగుతలేరు? ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు స్పాన్సర్ చేయనండి, వాళ్ళ ఓనర్షిప్ వాళ్ళకి ఏనండి. కానీ దాని క్యాంపులు, దాని సెలక్షను, ప్లేయర్స్ ఇదంతా కూడా మన దగ్గరికి వెళ్ళి జరగాలి. తెలంగాణ ఆంధ్ర నుంచి కంబైండ్ ఇస్తే ఇవ్వండి, టాప్ ప్లేయర్లు తీసుకోండి. కానీ తెలంగాణ భాగస్వామ్యం అయితే ఉండాలి కదా, ఉండాలి. ఒక్కడు కూడా లేడల్లా, ఎవరు అడుగుతలేరు? సమాన భాగస్వామ్యం ఉండాలి. వీళ్ళు ఏంది భాగస్వామ్యం బీసీసీ ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు. కానీ మనకు రావాల్సిన వీళ్ళ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వీళ్ళు పోతలేదు ఆడికి. ఆ విషయంలో కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మాకు రికగ్నిషన్ వస్తే ఖచ్చితంగా ఆ విషయంలో కొట్లాడతాం. 100% అవసరం అనుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ను వాళ్ళు స్పాన్సర్ చేసినా కానీ ఇది తెలంగాణ రాష్ట్రం కింద తీసుకొచ్చి, ఆ స్టేడియం కాదు, ఆ స్టేడియం పనికిరాదు, ఆ స్టేడియం కట్టిన కాడ నుంచి పంచాయతీలు ఉన్నాయి. ఏ భూత అది ఏం వాస్తు దోషం ఉందో తెలియదు. కానీ ఆ ఉప్పల్ స్టేడియం పరిస్థితి, స్టేడియంకు పేరు బాగుంది, గ్రౌండ్కు పేరు బాగుంది, కానీ అందులో మనుషులందరూ స్కామ్స్, కరప్షన్స్ 100 కోట్లు 46లో కూర్చున్నట్టు కిందకి వెళ్ళిపోతున్నాయి తెలియదు. అది అందుకని ఇన్వెస్టిగేషన్ జరగాల. స్టేడియం కూడా పాతపడ్డది, స్టాండర్డ్ సరిపోదు, అది మార్చాలి. మాకు రికగ్నిషన్ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ సాయంతో ఇంత ల్యాండ్ కొనుక్కొని మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం కూడా కడతాం రింగ్ రోడ్ పక్కన. తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా మినీ స్టేడియంలు ప్రతి జిల్లాలో కట్టిస్తాం. వాడు 100 కోట్లు కాదు, 50 కోట్లు ఇచ్చినా చాలు మాకు. 50 కోట్లు ఇస్తే ప్రతి సంవత్సరము 25 కోట్లు మా కాంట్రిబ్యూషన్ తోటి, మిగతా కార్పొరేట్ స్పాన్సర్షిప్ తోటి ప్రతి జిల్లాలో మినీ స్టేడియం పక్కా వస్తుంది. ల్యాండ్ కొని మరీ స్టేడియం కట్టిస్తాం. అక్కడ అకాడమీలు ఉంటాయి, స్పాన్సర్షిప్ యాక్టివిటీ పెరుగుతుంది, స్కూల్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, టాలెంట్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఇట్స్ స్పోర్ట్ టీమ్ గేమ్. క్రికెట్ టీమ్ గేమ్ అండి. కాంపిటీషన్ మెంటాలిటీ విన్నింగ్ నేచర్ బిల్డ్ చేస్తుంది, టీం వర్క్ నేర్పిస్తుంది, ఎంతో క్రేజ్ బిల్డ్ అవుతుంది, ఒక హానర్ ఉంటుంది. అది దాన్ని చేయాల్సిన పద్ధతులు చేయాలి. కానీ ఈ క్రిమినల్ కేసులు చేసుకుంటా, ఫోర్జరీలు, దొంగతనాలు చేసుకుంటా, బదనాం చేసి వీళ్ళు ఇంకా తలకాయ ఎగరేసుకొని పెద్ద పోజులు కొడతారు. బుద్ధి ఉండాలి వాళ్ళకి, పెద్ద మనుషులకు అట్లా ఇష్టలు తప్పు కదా. అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి, కుంభకోణాల గురించి మీరు వెలుగులోకి తెచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని S6 ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఇదండి ఇన్సైడ్ పాలిటిక్స్ హెచ్సిఏలో ఇన్సైడ్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, లేదా క్రికెట్ అసోసియేషన్లు ఎలా అవినీతి అవకతవకలు పాల్పడుతున్నాయి అనేది మనకు గురువారెడ్డి గారు తెలిపారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో మరో ప్రముఖునితో లేదా మరో సంస్థతో మేము ముందుకు రానున్నాం.